ఒక వ్యక్తి మూర్తిమత్వాన్ని నిర్ణయించేటటువంటి కారకాల్లో సాంఘిక సాంస్కృతిక కారకాలు చాలా ముఖ్యమైనవి. దాంతో పాటు శారీరక కారకాలు కూడా చాలా ముఖ్యమైనవి. సో ఇవి మరి మూర్తిమత్వాన్ని ఏ విధంగా నిర్ణయిస్తాయి అనేటటువంటి విషయాన్ని మనం పరిశీలిద్దాం. చూడండి, ఒక వ్యక్తి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు పరిసరాలతో అతను ప్రభావితం అవుతూ ఉంటాడు. అదేవిధంగా పరిసరాలను కూడా అతను ప్రభావితం చేస్తూ ఉంటాడు. సో కాబట్టి ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని నిర్ణయించడానికి ఈ పరిసరాలు అనేవి చాలా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి పాత్రను వహిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ సాంఘిక సాంస్కృతిక కారకాల్లో ఒక వ్యక్తి పుట్టినటువంటి కుటుంబము, ఆ వ్యక్తి చదువుకునేటటువంటి పాఠశాల, ఆ వ్యక్తి తిరిగేటటువంటి సమాజము, లేకపోతే సంఘం అనేటటువంటివి చాలా చాలా ముఖ్యమైనటువంటి పాత్రను వహించడం జరుగుతుంది. ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని నిర్ణయించడానికి మనకి ఈ 3 ముఖ్యమైనటువంటి కారకాలుగా చెప్తూ ఉంటాం. సో ఇప్పుడు ఒక్కో దాని గురించి మనం చూద్దాం. కుటుంబం. కుటుంబం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి కారకం. ఓకే. సో ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని నిర్ణయించడానికి ఉపయోగపడేటటువంటి కారకాల్లో చాలా ముఖ్యమైనటువంటి కారకం ఏంటి అంటే కుటుంబం అని చెప్తారు. సో మరి ఈ కుటుంబం తీసుకున్నట్లయితే శిశువు పుట్టగానే మొట్టమొదటిసారిగా ఆ శిశువుకి పరిచయం అయ్యేటటువంటిది ఎవరు అంటే తల్లి సాన్నిహిత్యం. సో ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని నిర్ణయించడానికి కుటుంబం అనేది చాలా ముఖ్యమైనటువంటిది అని చెప్పాము. ఆ కుటుంబంలో తల్లి సాన్నిహిత్యం అనేది చాలా ముఖ్యమైనది. తల్లి తర్వాత కుటుంబంలో ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యులందరి యొక్క సహచర్యం కూడా చాలా ముఖ్యమైనది. ఓకే, చూడండి, ఒక వ్యక్తి, ఒక శిశువు ఇంట్లో పెరిగేటటువంటి ఇట్రా, ఇది ఫోన్ హ్యాంగ్ అయింది చూడండి, ఇక్కడ రా, అదే ఫస్ట్ ఇప్పుడు హ్యాంగ్ అయింది. ఓకే, ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని నిర్ణయించడానికి కుటుంబం అనేది చాలా ముఖ్యమైనది చెబుతుంటాం. సో మరి ఈ కుటుంబం తీసుకున్నట్లయితే ఈ కుటుంబంలో ఉండేటటువంటి కుటుంబ సభ్యులు, ఆ కుటుంబంలో ఉండేటటువంటి ఆచార వ్యవహారాలు, ఆ కుటుంబం యొక్క సంప్రదాయాలు, పద్ధతులు, మత సంబంధమైనటువంటి విషయాలు, ఇవన్నీ కూడా శిశువు యొక్క మూర్తిమత్వం మీద ప్రభావితాన్ని చూపిస్తూ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కొన్ని కుటుంబాలు తీసుకున్నట్లయితే ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి. మరి కొన్ని కుటుంబాలు తీసుకుంటే చిన్న కుటుంబాలు కనిపిస్తూ ఉంటాయి. సో మరి ఆ చిన్న కుటుంబాల్లో ఆ భార్య భర్తలు వాళ్ళకు సంబంధించినటువంటి గొడవలు కానీ అట్లాంటివి చేసుకోవడం వల్ల వాళ్ళ పిల్లల్లో ఉండేటటువంటి మూర్తిమత్వం అనేటటువంటిది దాని మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది. సో కాబట్టి ఒక శిశువు యొక్క మూర్తిమత్వం అనేది ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యుల మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ మనస్తత్వాలు, వాళ్ళు చేసేటటువంటి పూజలు, మతాలు, పద్ధతులు, సో ఇలాంటివన్నీ కూడా ఈ శిశువు యొక్క మూర్తిమత్వం మీద ఇవన్నీ ఎక్కువగా ప్రభావితాన్ని చూపిస్తూ ఉంటాయి. సో కాబట్టి శాస్త్రవేత్తలు ఒక శిశువు యొక్క మూర్తిమత్వం వికసించడంలో కుటుంబం అనేది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుందని చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ పాఠశాల. పాఠశాల తీసుకున్నట్లయితే ఒక శిశువు మూర్తిమత్వం అభివృద్ధి చెందటంలో కుటుంబం తర్వాత పాఠశాల అనేది చాలా ముఖ్యమైనటువంటిది. మరి పాఠశాల తీసుకున్నట్లయితే పాఠశాలలో శిశువు అంటే ఒక స్టూడెంట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిని రోల్ మోడల్ గా తీసుకుంటూ ఉంటాడు. అంటే ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడు ఏ విధంగా ఉన్నాడు, ఆ ఉపాధ్యాయుడి యొక్క ప్రవర్తన ఎలా ఉంది, అతని యొక్క బిహేవియర్, అతని యొక్క హెయిర్ స్టైల్స్ కానివ్వండి, అతను వేసుకునేటటువంటి డ్రెస్సింగ్ కానీ, అతని మాట తీరు కానీ, ఇవన్నీ పిల్లలు చాలా జాగ్రత్తగా తెలియకుండా వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి అలాంటి ఉపాధ్యాయుని యొక్క ప్రవర్తన అనేది పిల్లల మీద యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది, వాళ్ళ యొక్క మూర్తిమత్వంలో ఉపయోగపడుతూ ఉంటుంది. సో కాబట్టి ఉపాధ్యాయులు ఎట్లా ఉండాలంటే విద్యార్థుల యొక్క ప్రవర్తనని సరైనటువంటి దారిలో పెట్టే విధంగా మూర్తిమత్వం అనేది ఉండాలి. ఉపాధ్యాయుడి యొక్క మూర్తిమత్వం అనేది సరైనటువంటి మార్గంలో మంచి మూర్తిమత్వం ఉన్నట్లయితే ఆ విద్యార్థులు కూడా సరైనటువంటి మూర్తిమత్వాన్ని పెంపొందించుకుంటూ ఉంటారు. సో కాబట్టి కొంతమంది చూడండి, తరగతి గదిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు విద్యార్థుల యొక్క ప్రవర్తన తీసుకున్నట్లయితే కొంతమంది తోటి సన్నిహితంగా ఉండటం, మరి కొంతమంది తోటి కొంచెం దూరంగా ఉండటం చేస్తూ ఉంటారు. సో కాబట్టి తరగతి గదిలో ఉపాధ్యాయుడు అందరి విద్యార్థుల పట్ల సమానమైనటువంటి వైఖరిని ప్రదర్శించినట్లయితే విద్యార్థుల్లో మంచి మూర్తిమత్వం అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. ఓకే, తర్వాత పాఠశాల తీసుకున్నట్లయితే పాఠశాలలో కూడా
పాఠశాలలో పిల్లలు వాళ్ళకు సంబంధించినటువంటి పీర్ గ్రూప్స్ ఏదైతే ఉన్నారో ఆ పీర్ గ్రూప్స్ అనే వాళ్ళు కూడా చాలా పిల్లల మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. పిల్లలు వాళ్ళు ముఠాలుగా ఉంటూ ఉంటారు, అంటే గ్రూపులుగా ఉంటూ ఉంటారు. ఆ గ్రూపులుగా ఉన్నప్పుడు ఆ గ్రూప్ లో ఉన్నటువంటి పిల్లల యొక్క ప్రభావం కూడా ఒకళ్ళ యొక్క ప్రభావం ఇంకొకళ్ళ మీద ఉంటుంది. కరెక్ట్ గా ఉందా? సో కాబట్టి ఆ పిల్లల యొక్క ప్రభావం కూడా, తోటి విద్యార్థుల యొక్క ప్రభావం కూడా శిశువు యొక్క మూర్తి మొత్తం మీద కనిపిస్తూ ఉంటుంది. ఉత్తర బాల్య దశని ముఠాల దశ అని కూడా అంటారు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. మనకి బాల్య దశ తీసుకున్నట్లయితే బాల్య దశలో ఉత్తర బాల్య దశ అనేది ముఠాల దశ అని చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి ఈ విధంగా ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఒక విద్యార్థి యొక్క బౌద్ధిక వికాసాన్ని పెంపొందించడానికి పాఠశాల అనేది చాలా ఉపయోగపడుతుంది. సాంఘీకరణలో కూడా మనకి పాఠశాల చాలా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి పాత్రను వహించడం జరుగుతుంది. సో మీకు బిట్ అడిగినట్లయితే శిశువు యొక్క సాంఘీకరణకు బాగా ఉపయోగపడేటటువంటి విషయం ఏది, అంశం ఏది? ఒక శిశువు యొక్క సాంఘీకరణ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడేటటువంటి సాంస్కృతిక కారకం ఏది అని అడిగినప్పుడు పాఠశాల అని మనం ఆన్సర్ చేయాలి. ఓకే, సో కాబట్టి పాఠశాల అనేది సాంఘీకరణ కోసం ఉపయోగపడుతుంది. శిశువు యొక్క మూర్తిమత్వంలో సాంఘీకరణ కోసం ఉపయోగపడేటటువంటి కారకం ఏది అంటే పాఠశాల. నెక్స్ట్, శిశువు యొక్క బౌద్ధిక వికాసానికి ఉపయోగపడేటటువంటి ముఖ్యమైనటువంటి కారకం ఏది అంటే పాఠశాల. సో నెక్స్ట్, సంఘము లేదా సమాజం అని చెప్పాం. అంటే ఒక శిశువు యొక్క మూర్తిమత్వంలో కుటుంబం ఉపయోగపడుతుంది. అదేవిధంగా కుటుంబం తర్వాత ఆ శిశువు నేర్చుకునేటటువంటి పాఠశాల, ఆ పాఠశాలలో ఉన్నటువంటి తోటి విద్యార్థులు, అదేవిధంగా ఆ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు విద్యార్థి యొక్క మంచి మూర్తిమత్వాన్ని ఏర్పరచడానికి వాళ్ళ యొక్క ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. దాని తర్వాత సమాజం కూడా చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తూ ఉంటుంది. అంటే సమాజంలో ఉన్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఆ సమాజం, ఒక శిశువు పెరిగేటటువంటి సమాజము, ఆ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు, ఆ సమాజంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలు, అవన్నీ కూడా ఆ శిశువు మీద యొక్క మూర్తిమత్వం మీద ప్రభావాన్ని చూపించడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కొంతమంది సాయంత్రం 6 అయిందంటే కొన్ని బజార్లో కానీ కొన్ని ఏరియాల్లో కానీ చాలా మంది డ్రింక్ చేసి గొడవలు పెట్టుకోవడం, బూతులు తిట్టడం, ఇట్లా రకరకాలైనటువంటివి కనిపిస్తూ ఉంటాయి. సో మరి అలాంటి ప్రాంతాల్లో పెరిగేటటువంటి శిశువు యొక్క మూర్తిమత్వం కూడా అదే విధంగా డెవలప్ అవడం జరుగుతుంది. సో కాబట్టి ఒక శిశువు యొక్క మూర్తిమత్వం అనేది ఆ శిశువు ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ఆ వ్యక్తులు కానివ్వండి, వాళ్ళు నడిచేటటువంటి ఆ నడవడిక కానివ్వండి, ప్రవర్తన కానివ్వండి, వాళ్ళ యొక్క అభిరుచులు, ఇవన్నీ కూడా నమ్మకాలు, అలవాట్లు, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క పిల్లల యొక్క మూర్తిమత్వం మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. సో ఇవి దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. అంటే ఒక శిశువు యొక్క మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసేటటువంటి సాంస్కృతిక కారకాలు తీసుకున్నట్లయితే కుటుంబము, పాఠశాల, అదే విధంగా సమాజము లేదా సంఘం అనేవి ముఖ్యమైనటువంటి అంశాలు. దీంతో పాటు మరి నెక్స్ట్, ఒక శిశువు యొక్క మూర్తిమత్వాన్ని నిర్ణయించేటటువంటి కారకాల్లో రెండవ ముఖ్యమైనటువంటి కారకం శారీరక కారకాలు అని చెప్పాం. మరి శారీరక కారకాలు తీసుకున్నట్లయితే శారీరక కారకాల్లో నాడీ వ్యవస్థ అనేటటువంటిది, అదే విధంగా మనకి అంతఃస్రావక వ్యవస్థ అనేటటువంటిది కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇంతకుముందు మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఏమని అంటే అటువంటి మూర్తిమత్వాన్ని వివరించేటటువంటి సిద్ధాంతాల్లో రూప సిద్ధాంతాలు తీసుకున్నప్పుడు వాటిలో వివిధ రకాలైనటువంటి చిత్తరసాలు, శరీరంలో ఉత్పత్తి అయ్యేటటువంటి చిత్తరసాలకు, తర్వాత ఆ వ్యక్తికి ఉన్నటువంటి లక్షణాలకి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని గురించి కూడా మనం హిప్పోక్రటిస్, క్రెష్మర్, ఓకే, ఈ విధంగా వాళ్ళు రకరకాలైనటువంటి సిద్ధాంతాల్ని, వాడి శరీరంలో విడుదలయ్యేటటువంటి చిత్తరసాల్ని, శరీర లక్షణాలు కూడా చెప్పడం జరిగింది. సో కాబట్టి ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని నిర్ణయించడంలో సాంఘిక సాంస్కృతిక కారకాలతో పాటు శారీరక కారకాలు కూడా చాలా ముఖ్యమైనవి. సో కాబట్టి ఈ శారీరక కారకాల మీద కూడా ఎక్కువగా బిట్లు అడగడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు మనం ఈ శారీరక కారకాలైనటువంటి నాడీ వ్యవస్థ గురించి, అంతఃస్రావక వ్యవస్థ గురించి మనం ఇక్కడ నేర్చుకున్నాం. చూడండి, మరి నాడీ వ్యవస్థ తీసుకున్నట్లయితే నాడీ వ్యవస్థలో మన శరీరంలో నాడీ వ్యవస్థ అనేది మూడు ముఖ్యమైనటువంటి భాగాలుగా ఉంటుంది. కేంద్ర నాడీ వ్యవస్థ, పరదీయ నాడీ వ్యవస్థ, స్వయం చోదిత నాడీ వ్యవస్థ. సో ఈ విధంగా మనకి నాడీ వ్యవస్థలో మూడు ముఖ్యమైనటువంటి భాగాలు ఉంటాయి. మరి కేంద్ర నాడీ వ్యవస్థ చూద్దాం. ముందుగా కేంద్ర నాడీ వ్యవస్థ తీసుకున్నట్లయితే కేంద్ర నాడీ వ్యవస్థలో మెదడు ఉంటుంది, తర్వాత వెన్నుపాము ఉంటుంది. కేంద్ర నాడీ వ్యవస్థలో మెదడు ఉంటుంది, వెన్నుపాము ఉంటుంది. నెక్స్ట్ పరదీయ నాడీ వ్యవస్థ తీసుకున్నట్లయితే పరదీయ నాడీ వ్యవస్థలో
కేంద్ర నాడీ వ్యవస్థలో ఉన్నటువంటి ఆ భాగాల నుంచి వచ్చేటటువంటి నాడులు ఉంటాయి. అంటే కేంద్ర నాడీ వ్యవస్థలో మెదడు ఉంటుందని చెప్పాము, వెన్నుపాము ఉంటుందని చెప్పాము. మరి పరదీయ నాడీ వ్యవస్థలో ఆ మెదడు నుంచి వచ్చేటటువంటి నాడులు ఉంటాయి, వెన్నుపాము నుంచి వచ్చేటటువంటి నాడులు ఉంటాయి. మెదడు నుంచి వచ్చేటటువంటి నాడుల్ని కపాల నాడులు అంటారు, వెన్నుపాము నుంచి వచ్చేటటువంటి నాడుల్ని వెన్ను నాడులు అంటారు. ఓకే, సో మరి కపాల నాడులు అనేవి ఎన్ని ఉంటాయంటే 12 జతలు ఉంటాయి. కపాల నాడులు 12 జతల కపాల నాడులు ఉంటాయి. తర్వాత ఈ వెన్నుపాము నుంచి వచ్చేటటువంటి కశేరు నాడులు లేదా వెన్ను నాడులు అనేవి 31 జతలు ఉంటాయి. సో కాబట్టి మొత్తం మనకి పరదీయ నాడీ వ్యవస్థలో ఉండేటటువంటి నాడుల యొక్క జతల సంఖ్య ఎంత అంటే 43 అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఈ విధంగా ఎలాంటి బిట్లు కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. సైకాలజీలో దీని సబ్జెక్ట్ సంబంధించినటువంటి అంశాలే కాబట్టి ఈ క్రోమోజోములు కానివ్వండి, మనకి ఇంతకు ముందు మనం ఆల్రెడీ మనకి ఆ వికాసం అనేటటువంటి పాఠంలో మనకి క్రోమోజోములకు సంబంధించినటువంటివి ఉన్నాయి. సో కాబట్టి ఈ అనువంశికతకు సంబంధించినటువంటి అంశాల దగ్గర క్రోమోజోములు, తర్వాత ఇక్కడ ఈ పాఠంలో మూర్తిమత్వానికి సంబంధించినటువంటి పాఠంలో నాడీ వ్యవస్థ, అంతఃస్రావక వ్యవస్థ కూడా ఎక్కువగా అడగడానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్లు. సో కాబట్టి మనకి కేంద్ర నాడీ వ్యవస్థ తీసుకుంటే కేంద్ర నాడీ వ్యవస్థలో మెదడు ఉంటుందని చెప్పాము, వెన్నుపాము ఉంటుంది. ఓకే, తర్వాత పరదీయ నాడీ వ్యవస్థ తీసుకుంటే మెదడు నుంచి వచ్చేటటువంటి కపాల నాడులు, వెన్నుపాము నుంచి వచ్చేటటువంటి కశేరు నాడులు ఉంటాయి. ఓకే, కేంద్ర నాడీ వ్యవస్థ, పరదీయ నాడీ వ్యవస్థ. మూడోది స్వయం చోదిత నాడీ వ్యవస్థ. స్వయం చోదిత నాడీ వ్యవస్థ తీసుకుంటే స్వయం చోదిత నాడీ వ్యవస్థలో మనకి సహానుభూత నాడీ వ్యవస్థ, సహానుభూత పరనాడీ వ్యవస్థ అనేటటువంటి 2 భాగాలు ఉంటాయి. సో కాబట్టి ఈ విధంగా మనకి నాడీ వ్యవస్థ తీసుకుంటే కేంద్ర నాడీ వ్యవస్థ, పరదీయ నాడీ వ్యవస్థ, స్వయం చోదిత నాడీ వ్యవస్థ. కేంద్ర నాడీ వ్యవస్థలో మెదడు, వెన్నుపాము. పరదీయ నాడీ వ్యవస్థలో మెదడు నుంచి వచ్చేటటువంటి కపాల నాడులు, వెన్నుపాము నుంచి వచ్చేటటువంటి కశేరు నాడులు. ఓకే, ఇవి 2 కూడా పరదీయ నాడీ వ్యవస్థలో ఉంటాయి. నెక్స్ట్ స్వయం చోదిత నాడీ వ్యవస్థలో సహానుభూత నాడీ వ్యవస్థ, సహానుభూత పరనాడీ వ్యవస్థ. సో ఈ విధంగా మనకి ఈ 3 భాగాలు అనేటటువంటివి ఉంటాయి. తర్వాత నాడులు అని చెప్పాము. పరదీయ నాడీ వ్యవస్థలో ఉండే మొత్తం నాడుల సంఖ్య ఎంత అంటే 43 జతలు. మరి పరదీయ నాడీ వ్యవస్థలో మెదడు నుంచి వచ్చేటటువంటి నాడుల సంఖ్య అంటే 12 జతలు. ఓకే, నెక్స్ట్ పరదీయ నాడీ వ్యవస్థలో వెన్ను నాడులు లేదా ఆ వెన్నుపాము నుంచి వచ్చేటటువంటి కశేరు నాడుల యొక్క సంఖ్య ఎంత అంటే 31 జతలు. గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ జతలు. ఓకే, తర్వాత మెదడు నుంచి వచ్చేటటువంటి కపాల నాడులు, వెన్నుపాము నుంచి వచ్చేటటువంటి కశేరు నాడులు రెండింటిని కలిపి మనకి పరదీయ నాడీ వ్యవస్థలో ఉన్నటువంటి నాడులు అని చెప్తారు. సో కాబట్టి ఓవరాల్ గా పరదీయ నాడీ వ్యవస్థలో ఉండేటటువంటి మొత్తం నాడుల సంఖ్య ఎంత అంటే 43 జతలు. ఓకే, ఈ 43 జతల్లో 12 జతలు ప్లస్ 31 జత, మొత్తం 43 జతలు. ఓకే, ఇప్పుడు మనం ఈ మెదడు గురించి కూడా బ్రీఫ్ గా చూద్దాం. సో చూడండి, మనకి కేంద్ర నాడీ వ్యవస్థలో మెదడు అనేది చాలా ముఖ్యమైనటువంటిది. మెదడు, వెన్నుపాము గురించి బ్రీఫ్ గా చూద్దాం. మెదడు అనేటటువంటిది మనకి తల భాగంలో ఉండేటటువంటి కపాలం అనేటటువంటి ఒక పెంకు లాంటి భాగంలో మెదడు అనేది రక్షించబడి కనిపిస్తూ ఉంటుంది. సో సుమారు ఈ మెదడు అనేది 1375 గ్రాములు బరువు ఉంటుంది ఇది. ఓకే, దాదాపు మనకి 1375 గ్రాములు బరువు ఉంటుంది. అయితే ఒక స్త్రీల్లో అయితే కొంచెం ఒక 100 గ్రాములు తక్కువగా ఉంటుంది. అయితే ఈ మెదడు తీసుకున్నట్లయితే మెదడు మనకి బయట వైపున బూడిద రంగులో ఉంటుంది. ఓకే, సో చూడండి, మెదడు యొక్క ఉపరితలం పైన మనకి బూడిద రంగు ఉంటుంది, లోపలి వైపున తెలుపు రంగు ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మెదడు యొక్క ఉపరితలంలో ఏ రంగులో ఉంటుంది అంటే బూడిద రంగులో ఉంటుంది. మెదడు యొక్క లోపలి తలం ఏ రంగులో ఉంటుంది అంటే తెలుపు రంగులో ఉంటుంది. సో దీనికి ఒక కోడ్ కూడా ఉంది. మరి ఆ కోడ్ ఏంటంటే చూడండి, బ్రెయిన్ బయట బూడిద. ఓకే, బా 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 అని గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఈజీగా ఉంటుంది. జస్ట్ మనం గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. బా అంటే బ్రెయిన్, బా అంటే బయట, ఇంకో బా అంటే బూడిద. ఓకే, బా 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 అని గుర్తుపెట్టుకోండి. బ్రెయిన్ బయట బూడిద రంగులో ఉంటుంది. సో బయట బూడిద రంగులో ఉందంటే ఆటోమేటిక్ గా లోపల తెలుపు రంగులో ఉన్నట్లే. ఇది ఎందుకు చెప్తున్నా అంటే చూడండి, వెన్నుపాములో కూడా ఉంటాయి. వెన్నుపాము తీసుకున్నప్పుడు, సో వెన్నుపాము ఇది అనుకుందాం. ఓకే, సో ఇది మెదడు. ఓకే, పైన ఉన్నటువంటిది ఇది మెదడు. ఈ మెదడులో బయట బూడిద రంగు ఉంటుంది, లోపల ఉండేటటువంటి స్పేస్ ఏదైతే ఉందో అది తెలుపు రంగులో ఉంటుంది. మరి ఈ మెదడు తర్వాత వెన్నుపాము కూడా అట్లాగే ఉంటుంది, కానీ రివర్స్ లో ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే,
మరి ఈ వెన్నుపాము తీసుకున్నప్పుడు వెన్నుపాముకి బయట వైపున తెలుపు రంగు ఉంటది, లోపలి వైపున బూడిద రంగు ఉంటుంది. ఓకే, కాబట్టి మిత్రులు మీరు కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుపెట్టుకునేది ఏంటి అంటే ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. మెదడు గుర్తుపెట్టుకోండి. మెదడు అంటే ఏంటి? బ్రెయిన్ బయట బూడిద. ఓకే, అట్లా ఉన్నదంటే మనకి లోపల ఏముంటది? తెలుపు రంగు ఉంటది. సో కాబట్టి వెన్నుపాముకి రివర్స్ అయ్యింది. వెన్నుపాము అనేది మెదడుకి రివర్స్ ఉంటుంది. మెదడుకి బయట బూడిద రంగులో ఉంటుందని చెప్పాం, కానీ వెన్నుపాముకి బయట తెలుపు రంగులో ఉంటుంది. బయట తెలుపు రంగులో ఉంటే లోపల బూడిద రంగులో ఉంటుంది. సో కాబట్టి ఆపోజిట్ గా ఉంటుంది. ఇది ఎగ్జామ్ లో కూడా ఇలాంటి అడగడానికి కూడా అవకాశం ఉంటుంది. మరి చూడండి, మెదడులో మస్తిష్క అర్ధగోళాలు అనేటటువంటి భాగాలు కనిపిస్తుంటాయి. ఈ మస్తిష్క అర్ధగోళాలు అనేవి రెండు అర్ధ భాగాలుగా ఉంటాయి. సో ఈ రెండు అర్ధ భాగాల్ని మస్తిష్క అర్ధగోళాలు అంటారు. ఈ మస్తిష్క అర్ధగోళాలు అనేటటువంటివి మిగిలినటువంటి జంతువుల్లో అట్లా పూర్తిగా వేరే ఉండవు, మస్తిష్కంగా ఉంటాయి. కానీ మనుషుల్లో ఈ క్షీరదాల్లో మాత్రం రెండు మస్తిష్క అర్ధగోళాలు ఇట్లా మనకి సపరేట్ గా కనిపిస్తూ ఉంటాయి. ఈ మస్తిష్క అర్ధగోళాల ఉపరితలం పైన అనేక ముడతల లాంటి నిర్మాణాలు కనిపిస్తూ ఉంటాయి. ఓకే, ఆ మస్తిష్క అర్ధగోళాల ఉపరితలంలో మనకి అనేక ముడతలాగా ఉన్నటువంటి నిర్మాణాలు కనిపిస్తూ ఉంటాయి. వీటిని గైరీ సల్సై అంటారు. ఓకే, ఎత్తుగా ఉన్నటువంటి భాగాన్ని గైరీ అని, లోపల గాడిలాగా ఉన్నటువంటి దాన్ని సల్సి అని చెప్పడం జరుగుతుంది. మరి ఈ మస్తిష్కంలో పై భాగాన్ని కూడా ఇంకో పేరుతో పిలుస్తారు, మస్తిష్క వల్కలం అంటారు. ఓకే, ఈ మస్తిష్క వల్కలం లేదా మస్తిష్కం అనేది ఇది ఏమేం చేస్తుంది అంటే చూడండి, జ్ఞాపక శక్తి, తెలివితేటలు, ఓకే, తర్వాత ధారణ శక్తి, ఓకే, ఆలోచన, సో ఇవన్నీ కూడా మనకి ఈ మస్తిష్క అర్ధగోళాల్లో ఉంటాయి. ఓకే, సో జ్ఞాపక శక్తి కానివ్వండి, తెలివితేటలు కానివ్వండి, ఇంకా ధారణ కానివ్వండి, ఓకే, తర్వాత వివేచనం, రీజనింగ్ అని చెప్తుంటారు. సో ఇలాంటి మొత్తానికి కూడా ఇవి సెంటర్ లాగా పనిచేస్తూ ఉంటాయి. మస్తిష్క అర్ధగోళాలు లేదా మస్తిష్క వల్కలం అనేది జ్ఞాపక శక్తి, తెలివితేటలు, ధారణ, ఓకే, ఇలాంటివన్నీ కూడా దీనిలో ఉంటాయి. నెక్స్ట్ మస్తిష్క అర్ధగోళాలకి కింద మనకి ద్వారగోర్ధం అనేది ఉంటుంది. సో మరి ఈ ద్వారగోర్ధం కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటి భాగం. మరి ఈ ద్వారగోర్ధం ఏం చేస్తుంది అంటే ఇది ఎమోషనల్ ఫీలింగ్స్ ని కంట్రోల్ చేస్తుంది. అంటే మన శరీరంలో మనకి మనం చూపించేటటువంటి ఎమోషనల్ ఫీలింగ్స్, వాటిని ఏమంటారంటే భావావేశాలు. ఓకే, ఈ ఎమోషనల్ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో భావావేశాలని ఇది కంట్రోల్ చేయడం జరుగుతుంది. అంటే మనకి కోపము, దుఃఖము, ఆనందము, ఓకే, ప్రేమ, అభిమానం, ఉత్సాహము, వాత్సల్యం, సో వీటన్నిటిని కూడా ఏమంటారంటే ఎమోషనల్ ఫీలింగ్స్ అంటారు. ఓకే, సో మరి ఈ ఎమోషనల్ ఫీలింగ్స్ అనేటటువంటి భావావేశాలు మొత్తాన్ని కూడా కంట్రోల్ చేసేటటువంటిది ఏంటి అంటే ద్వారగోర్ధము. ఇది ఎగ్జామ్ లో చాలా ఇంపార్టెంట్, దీనికి ఒక కోడ్ కూడా ఉంటుంది. ఓకే, సో మరి ఏంటి అంటే ద్వారగోర్ధం అనేటటువంటి దాన్ని ఈ భావావేశాల కోసం ఏ విధంగా ఉపయోగించవచ్చు అనేటటువంటి దానికి ఒక కోడ్ ఉంది. అదేంటంటే ద్వారగోర్ధం. ద్వారం అనేది మనకి ప్రతి ఇంట్లో కూడా ఒక ద్వారం అనేది ఉంటుంది. అంటే మన ఇంట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మనకి ప్రధాన సింహ ద్వారం అని చెప్తారు, ఆ ద్వారం ఉంటది. ఒక ఆవిడ ద్వారం దగ్గర నిలబడి వాళ్ళ హస్బెండ్ ఎక్కడికి పోతాడు అంటే ఆర్మీలోకి వెళ్తాడు. మరి ఆర్మీలోకి వెళ్ళినటువంటి ఆ పర్సన్ ఎప్పుడు వస్తారా ఏంటి అని చెప్పేసి ఆ ద్వారం దగ్గర నిలబడి కోపం, బాధగా, ఓకే, ఇట్లా ఇంకా దుఃఖంతో, బాధతోటి, ఓకే, ఇట్లా అక్కడ ఆలోచిస్తూ ఉంటుంది. సో మరి అతను వస్తూ ఉంటాడు, ఒకసారి అతను వస్తూ ఉంటాడు. మరి అతను వచ్చేటప్పుడు ఆయన ఏం చేస్తుందంటే వెయిట్ చేస్తూ అక్కడ ఉండి ఆనందంతో, సంతోషంతో, ఓకే, ఆమె అక్కడ నిలబడి కనిపిస్తూ ఉంటుంది. సో కాబట్టి చాలా మంది చూడండి జనరల్ గా ఏం చేస్తుంటారు, ఆ ద్వారం దగ్గర కూర్చొని ఉంటారు. అంటే ఆ ద్వారం దగ్గర కూర్చున్నప్పుడు అక్కడ రకరకాలైనటువంటి భావావేశాలు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే కోపము, దుఃఖము, ఆనందము, సంతోషము, ఓకే, ఇట్లాంటి అన్ని కూడా ఈ ఎమోషనల్ ఫీలింగ్స్, భావావేశాలన్నీ కూడా నియంత్రించేటటువంటిది ఏది అంటే గుర్తుపెట్టుకోండి ద్వారగోర్ధం. అంటే ఏంటో ద్వారం అని గుర్తుపెట్టుకోండి. ద్వారం దగ్గర మనకి అన్ని కోపము, సంతోషం, ఆనందం, దుఃఖము ఇట్లాంటివన్నీ కూడా వెయిట్ చేసేటప్పుడు మనకి ఒక వ్యక్తి కోసం ఎదురు చూసేటప్పుడు మనకు అలా కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ మధ్య మెదడు. ఓకే, మధ్య మెదడు తీసుకున్నట్లయితే కండరాల వ్యవస్థను నియంత్రిస్తూ ఉంటుంది. మధ్య మెదడు అనేది కండరాలను నియంత్రిస్తూ ఉంటుంది. అదే విధంగా మనకి చూపుకు సంబంధించినటువంటి అంశాలు మొత్తం కూడా మధ్య మెదడు యొక్క కంట్రోల్లో ఉండటం జరుగుతుంది. మనం చూసినటువంటి ఒక విషయం మొత్తం కూడా మధ్య మెదడులో ఉన్నటువంటి దృగ్గోళాలని చెప్తారు. ఆ దృగ్గోళాల దగ్గరికి రావటం జరుగుతుంది. నెక్స్ట్ వెనక మెదడు తీసుకుంటే వెనక మెదడులో మనకి అనుమస్తిష్కము, మజ్జాముఖం అనేటటువంటి రెండు భాగాలు ఉంటాయి. ఈ అనుమస్తిష్కము, మజ్జాముఖం తీసుకున్నట్లయితే అనుమస్తిష్కం అనేది శరీర సమతాస్థితి కోసం ఉపయోగపడుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. అనుమస్తిష్కం అనేది ఒక వ్యక్తి
శరీరాన్ని సరైనటువంటి భంగిమలో నిలబడడానికి ఉపయోగపడేటట్లు చేస్తుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి సర్కస్ చేస్తూ ఉంటారు. సర్కస్ చేసేటప్పుడు వాళ్ళు తీగ మీద నడుస్తూ ఉంటారు. లేకపోతే ఆ ఇంకా ఏనుగు తీసుకున్నట్లయితే ఒక బంతి మీద పడిపోకుండా అది బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. ఒక పెట్టగోడ మీద మనం నడిచేటప్పుడు ఏం చేస్తాం, మనం కింద పడిపోకుండా చేతుల్ని సపోర్ట్ తీసుకొని అటు ఇటు బ్యాలెన్స్ చేస్తూ మనం కింద పడిపోకుండా చూస్తూ ఉంటాం. సో కాబట్టి ఈ విధంగా మనకి బ్యాలెన్సింగ్ చేయడానికి మన కింద పడిపోకుండా మన బాడీ మొత్తం ఇట్లా 6 ఫీట్స్ 5 ఫీట్స్ ఉన్నటువంటి బాడీని కేవలం ఒక ఫీట్ ఉన్నటువంటి 2 పాదాల మీద పెట్టి నిలబెట్టడం అనేది చాలా గ్రేట్ థింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పెన్ను ఉంది. ఈ పెన్ను మనం ఇట్లా నిలబెట్టాలంటే అది చాలా కష్టంగా ఉంటుంది నిలబెట్టడానికి. అంటే ఇది లెంత్ ఎక్కువగా ఉంది, కింద బేస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మరి ఈ బేస్ అనేది తక్కువగా ఉన్నప్పుడు దాన్ని అట్లా మనం నిలబెట్టడం అనేది చాలా సాధ్యం కాదు. కానీ మరి ఇంత బాడీని మనం ఏం చేస్తున్నాం అంటే 6 ఫీట్స్ 5 ఫీట్స్ ఉన్నటువంటి బాడీని మొత్తం కూడా కేవలం ఒక ఫీట్ ఉన్నటువంటి మనం 2 పాదాలతోటే మనం ఏం చేసుకున్నాం, సపోర్ట్ తీసుకొని చక్కగా మనం నిలబడటం, పనులు చేయటం, బ్యాలెన్సింగ్ చేయటం చేస్తుంటాం. సో దీనికి కారణం ఏంటంటే మన మెదడులో ఉన్నటువంటి అనుమస్తిష్కం అనేటటువంటి భాగం వల్ల ఇలా. మరి చూడండి, ఒకవేళ చూడండి కొంతమంది ఏం చేస్తారంటే డ్రింక్ చేస్తూ ఉంటారు. ఆ డ్రింక్ చేసినటువంటి క్యాండిడేట్లు ఎప్పుడైతే మరి ఆ డ్రింక్ చేశారో ఆల్కహాల్ ప్రభావం అనేది మెదడు మీద ఉన్నటువంటి అనుమస్తిష్కం మీద పనిచేయటం వల్ల టెంపరీగా అదేమవుతుందంటే ఆ అనుమస్తిష్కం అనేది అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో పోతుంది. అంటే డెడ్ అయిపోతుంది టెంపరీగా. కాబట్టి అది పని చేయకుండా పోతుంది తాత్కాలికంగా. సో అలాంటి వ్యక్తులు ఏం చేస్తుంటారు, మనం చూసే ఉంటాం. బయట డ్రింక్ చేసిన వాళ్ళు రోడ్డు మీద తూలుతూ అటు ఇటు పడిపోతూ లెగుస్తూ నడుస్తూ ఉంటారు. సో మరి అట్లా కారణం ఏంటి అంటే వాళ్ళ మెదడులో ఉన్నటువంటి అనుమస్తిష్కం అనేది తాత్కాలికంగా ఆల్కహాల్ ప్రభావం వల్ల అది సరిగా పనిచేయదు. సో మరి వాళ్ళు ఏం చేస్తారు, కింద పడిపోయి ఎక్కడో సైడ్ కాలంలో పడిపోతారు. పడిపోయిన తర్వాత అట్లాగే ఉంటారు వాళ్ళు. ఓకే, తర్వాత వాళ్ళు ఆ ఆల్కహాల్ ఎఫెక్ట్ ఎప్పుడైతే దిగిందో, ఆ మందు ప్రభావం తగ్గిపోయిందో, మందు దిగిపోయిందో వెంటనే అప్పుడు వాళ్ళు లెగిసి దులుపుకొని వాళ్ళ ఇంటికి వచ్చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఈ విధంగా అనుమస్తిష్కం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. బ్యాలెన్సింగ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది, గుర్తుపెట్టుకోండి. సమతా స్థితి కోసం ఉపయోగపడేది అనుమస్తిష్కం. నెక్స్ట్ మజ్జాముఖం. సో చూడండి, ఈ మజ్జాముఖం అనేది చాలా ముఖ్యమైనటువంటి భాగము. ఈ మజ్జాముఖం అనేది ఏంటంటే మన శరీరంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అవయవాల యొక్క పనితీరు మొత్తాన్ని కూడా అదే కంట్రోల్ చేస్తుంది. అంటే ఏంటి, మనం శ్వాసక్రియ కానివ్వండి, తర్వాత గుండె కొట్టుకోవటం కానీ, హృదయ స్పందన కానివ్వండి, ఇంకా తర్వాత మన శరీరంలో ఉన్నటువంటి రక్త పీడనం బీపీ కానివ్వండి, తర్వాత ఇంకా జీర్ణ వ్యవస్థ కానివ్వండి, ఇట్లా అవయవాల యొక్క పనితీరు మొత్తాన్ని కూడా అది కంట్రోల్ చేసేటటువంటిది ఏది అంటే మనకి మజ్జాముఖం అని చెప్తారు. సో చూడండి, యాక్సిడెంట్ ఏదైనా అయినప్పుడు శరీరంలో ఈ బ్రెయిన్ లో ఉన్నటువంటి మిగులు భాగాలకి ఏదైనా డ్యామేజ్ అయినా కానీ అది పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ ఈ మజ్జాముఖానికి దెబ్బ తగిలినట్లయితే స్పాట్ డెడ్ అనేది జరగడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు గుండె కొట్టుకునేది, తర్వాత హార్ట్ సంబంధించినటువంటివి, తర్వాత లంగ్స్ సంబంధించినటువంటి నెర్వ్స్ అన్ని కూడా ఈ మజ్జాముఖం నుంచే వస్తాయి. ఓకే, మరి మజ్జాముఖం నుంచి వచ్చేటటువంటి ఈ నాడులు ఏమంటారంటే వాగస్ నాడి అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. మజ్జాముఖం నుంచి వచ్చేటటువంటి నాడి అనేది ఏది అంటే వాగస్ నాడి. ఈ వాగస్ నాడి మన శరీరంలో ఉన్నటువంటి ఇంటర్నల్ గా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అవయవాల మొత్తాన్ని కూడా కనెక్ట్ చేస్తూ ఉంటుంది. వాటి యాక్టివిటీని అది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఒకవేళ మరి ఆ మెదడులో ఉన్నటువంటి ఆ భాగానికి మజ్జాముఖానికి డ్యామేజ్ అయినట్లయితే యాక్సిడెంట్ లో ఆన్ ది స్పాట్ లో చనిపోవడానికి అవకాశం ఉంటుంది. అనుమస్తిష్కాన్ని సెరిబెల్లం అంటారు. దాన్ని చిన్న మెదడు అని కూడా అంటారు. గుర్తుపెట్టుకోండి, అనుమస్తిష్కాన్ని చిన్న మెదడు అని అంటారు. నెక్స్ట్ పరదీయ నాడీ వ్యవస్థ. ఓకే, పరదీయ నాడీ వ్యవస్థ అంటే చెప్పాం మనం. పరదీయ నాడీ వ్యవస్థ అంటే మెదడు నుంచి వచ్చేటటువంటి కపాల నాడులు, వెన్నుపాము నుంచి వచ్చేటటువంటి కశేరు నాడులు కలిపి మనకి పరదీయ నాడీ వ్యవస్థ అంటారు. మెదడు నుంచి వచ్చేటటువంటి కపాల నాడులు, వెన్నుపాము నుంచి వచ్చేటటువంటి కశేరు నాడుల్ని కలిపి ఏమంటారు, పరదీయ నాడీ వ్యవస్థ అంటారు. మరి దీంట్లో ఉండే నాడులు మొత్తం ఎన్ని అని చెప్పామంటే మొత్తం 43 జతలు. అట్లా జతలు కాకుండా విడిగా ఇచ్చాడు అనుకోండి, ఎన్ని అవుతాయి, 43 86 అవుతాయి. ఓకే, సో 43 + 43 86 అనేటటువంటి మనకి విడిగా నెంబర్ రూపంలో చెప్పడం జరుగుతుంది. అట్లా కాకుండా నాడుల యొక్క జతల సంఖ్య ఎంత అంటే 43 జతలు. మరి ఈ 43 జతల పరదీయ నాడీ వ్యవస్థలో మెదడు నుంచి వచ్చేటటువంటి కపాల నాడులు ఏంటంటే 12 జతలు, వెన్నుపాము నుంచి వచ్చేటటువంటి వెన్ను నాడులు ఏంటంటే 31 జత. మొత్తం పరదీయ నాడీ వ్యవస్థలో ఉండే నాడుల యొక్క సంఖ్య, జతల సంఖ్య ఎంత అంటే 43 జతలు. ఓకే, సో ఇప్పుడు మరి నాడులు తీసుకున్నట్లయితే నాడుల్లో మనకి 2 రకాలైనటువంటి నాడులు ఉంటాయి. జ్ఞాన నాడులు,
చాలక నాడులు, ఇంకోటి మిశ్రమ నాడులు కూడా ఉంటాయి. చూడండి జ్ఞాన నాడి, ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. జ్ఞాన నాడి అనేది ఏం చేసింది అంటే జ్ఞానేంద్రియాల నుంచి సమాచారాన్ని కేంద్ర నాడీ వ్యవస్థ దగ్గరికి తీసుకెళ్లేటటువంటి నాడుల్ని జ్ఞాన నాడులు అంటారు. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి జ్ఞానేంద్రియాలు అంటే ఏంటి? కన్ను, ముక్కు, చెవి, నాలుక. సో వీటన్నిటి నుంచి కూడా ఆ జ్ఞానాన్ని అవి మెదడు లేదా వెన్నుపాముకి తీసుకుపోయేటటువంటి నాడుల్ని జ్ఞాన నాడులు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ పెన్ను తోటి ఈ నా చేతి మీద ఇట్లా పుచ్చినప్పుడు చర్మం అనేది కూడా జ్ఞానేంద్రియమే కదా. సో ఆ జ్ఞానేంద్రియమైనటువంటి చర్మం నుంచి మనం కూర్చున్నటువంటి ఆ స్పర్శ ఏదైతే ఉందో స్పర్శకు సంబంధించినటువంటి ఆ సిగ్నల్స్ ని ఆ చర్మం దగ్గర నుంచి జ్ఞాననాడి ద్వారా మెదడు లేదా వెన్నుపాము దగ్గరికి తీసుకెళ్తుంది. సో అవి జ్ఞాననాడులు. తర్వాత మనం ఒక మంచి బిర్యానీ వాసన చూసాం. ఓకే, బిర్యానీ వాసన చూసినప్పుడు ఆ చూసినటువంటి వాసన అనేది మెదడు లేదా వెన్నుపాము దగ్గరికి తీసుకెళ్లేటటువంటి నాడి ఏది అంటే జ్ఞాన నాడి. ఇది మన ముక్కు దగ్గర నుంచి మనకి మెదడు దగ్గరకి లేకపోతే వెన్నుపాము దగ్గరికి పోయిద్ది. నెక్స్ట్ ఇంకోటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద శబ్దం వినపడింది, మనకి ఒక పిడుగుపడినటువంటి శబ్దం వినపడింది. ఆ వినపడినటువంటి శబ్దం అనేటటువంటిది మెదడు దగ్గరికి దేని ద్వారా పోతుంది అంటే జ్ఞాన నాడి ద్వారా పోతుంది. అంటే చెవి లోపల మనకి శ్రవణ నాడులు అనేటటువంటి ఆడిటరీ నెర్వ్స్ లేకపోతే శ్రవణ నాడులు ఉంటాయి. ఇవేం చేస్తాయంటే ఆ శబ్దానికి సంబంధించినటువంటి సిగ్నల్స్ ని మెదడు దగ్గరికి తీసుకెళ్తాయి. నెక్స్ట్ కన్ను. ఇప్పుడు మనం ఒక కంట్లో ఒక టార్చ్ లైట్ వేసినప్పుడు వెంటనే కన్ను మూస్తాం. అంటే ఏంటి? కంట్లో ఉన్నటువంటి ఆ జ్ఞాన కణాలు అనేవి ఏం చేస్తాయంటే కాంతిని ఆ సిగ్నల్స్ ని తీసుకొని అక్కడ నుంచి జ్ఞాన నాడి ద్వారా మెదడు దగ్గరికి లేకపోతే వెన్నుపాము దగ్గరికి పంపిస్తాయి. సో కాబట్టి ఈ విధంగా మనకి గుర్తుపెట్టుకోండి, జ్ఞాన నాడులు అనేటటువంటివి ఎక్కడి నుంచి బయలుదేరతాయి, ఎక్కడ వరకు పోతాయి అంటే గుర్తుపెట్టుకోండి. జ్ఞాన నాడులు అనేవి జ్ఞానేంద్రియాల దగ్గర నుంచి బయలుదేరి మెదడు లేదా వెన్నుపాము దగ్గరికి వెళ్తాయి. ఓకే, సో ఇవి జ్ఞాన నాడులు. మరి చాలక నాడులు అంటే ఏంటి? చూడండి, మరి జ్ఞానేంద్రియాల నుంచి బయటకు తీసుకెళ్ళినటువంటి జ్ఞాన నాడులు తీసుకెళ్ళినటువంటి సమాచారము మెదడు లేదా వెన్నుపాము దగ్గర పోయిన తర్వాత అక్కడ విశ్లేషణ జరిగిన తర్వాత వచ్చినటువంటి సమాచారాన్ని అక్కడ మెదడు లేదా వెన్నుపాము విశ్లేషణ చేసిన తర్వాత వచ్చినటువంటి ఆ సమాచారం ఏదైతే ఉందో సమాచారాన్ని మళ్ళీ కొన్ని గ్రంథులకి కానీ లేకపోతే కొన్ని కండరాలకు కానీ తీసుకెళ్ళిద్ది. అంటే మనం ఏదైనా ఒక జ్ఞానేంద్రియాల ద్వారా దేన్నైతే చూసామో దానికి మనం ప్రతిస్పందన చేస్తూ ఉంటాం. మరి ఆ ప్రతిస్పందన అనేటటువంటిది మనకి దేని ద్వారా కలుగుతుంది అంటే ఈ చాలక నాడి ద్వారా కలుగుతుంది. జ్ఞాన నాడి ద్వారా జ్ఞానేంద్రియాల నుంచి సమాచారం మెదడు వెన్నుపాము దగ్గర పోతుంది. ఆ మెదడు వెన్నుపాములో ఆ సమాచారం విశ్లేషణ జరుగుతుంది. మళ్ళీ అక్కడ నుంచి చాలక నాడుల ద్వారా మనకి ఏ భాగంలో దాని యొక్క ప్రభావం చూపించాలో ఆ భాగానికి వెళుతుంది. సో ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంతకు ముందు చెప్పాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ మనం నడుస్తూ వెళ్తూ ఉంటే కాలుకి ఒక ముళ్ళు గుచ్చుకుంది. ముళ్ళు గుచ్చుకున్నప్పుడు ఏమైంది? ఆ కాలులో ఉన్నటువంటి ఆ చర్మంలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియంలో ఉన్నటువంటి జ్ఞాన కణాలు అక్కడ దానికి కనెక్ట్ అయి ఉన్నటువంటి జ్ఞాన నాడుల ద్వారా సమాచారం మెదడు వెన్నుపాము దగ్గర పోయిన తర్వాత మెదడు వెన్నుపాము విశ్లేషణ చేసిన తర్వాత ఏం చేసింది? నీ కాలుకి ఏదో ముళ్ళు గుచ్చుకుందరా, నువ్వు కాలు పైకి అగ్గు అని ఆ సమాచారాన్ని చాలక నాడి ద్వారా మన కండరాల దగ్గరకు పంపించింది. సో అప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆ కండరాన్ని ఉపయోగించి కాలుని పైకి లాగుతున్నాం. సో అది జరిగేటటువంటి ప్రాసెస్. జ్ఞాననాడి, చాలకనాడి అనేటటువంటివి ఉంటాయి. అయితే ఇవి రెండింటికి మధ్యస్థంగా ఇంకొక నాడి కూడా ఉంటుంది. ఓకే, దాన్ని ఏమంటారంటే మధ్యస్థ నాడీ కణాలు అంటారు. సహసంబంధ నాడులు అని కూడా అంటారు. జ్ఞాన నాడులు, చాలక నాడులు, సహసంబంధ నాడులు అనేవి వెన్నుపాములో ఉంటుంది. సహసంబంధ నాడి వెన్నుపాములో ఉంటుంది. ఓకే, సో కాబట్టి ఇవి మూడు గుర్తుపెట్టుకోండి. జ్ఞాన నాడులు, చాలక నాడులు, కొన్ని మిశ్రమ నాడులు కూడా ఉంటాయి. సమాచారాన్ని జ్ఞానేంద్రియం నుంచి మెదడు వెన్నుపాము దగ్గర తీసుకెళ్తే వాటిని జ్ఞాననాడి అంటారు. మరి ఆ మెదడు వెన్నుపాములు సమాచారం విశ్లేషణ జరిగి అక్కడి నుంచి మళ్ళీ కండరాలు గ్రంథుల దగ్గరకు వస్తే ఆ నాడుల్ని చాలక నాడులు అంటారు. మరికొన్ని నాడులు మిశ్రమ నాడులు అంటారు. అంటే అది జ్ఞాననాడి లాగా పనిచేస్తుంది, చాలక నాడి లాగా కూడా పనిచేస్తుంది. సో కాబట్టి అలాంటి నాడులు ఏమంటారంటే మిశ్రమ నాడులు అంటారు. మిశ్రమ నాడులు అంటే జ్ఞాననాడి లాగా పనిచేస్తుంది, చాలక నాడి లాగా కూడా పనిచేస్తూ ఉంటుంది. అంటే జ్ఞాననాడికి సంబంధించినటువంటి భాగం ఉంటుంది, చాలనాడికి సంబంధించినటువంటి భాగం కూడా రెండు ఉంటాయి. సో వాటిని ఏమంటారంటే మిశ్రమ నాడులు అంటారు. ఓకే, సో ఈ విధంగా మనకి పరదీయ నాడీ వ్యవస్థ అనేది ఉంది. నెక్స్ట్ స్వయం చోదిత నాడీ వ్యవస్థ చూడండి. స్వయం చోదిత నాడీ వ్యవస్థ తీసుకున్నట్లయితే స్వయం చోదిత నాడీ వ్యవస్థలో సహానుభూత నాడీ వ్యవస్థ, సహానుభూత పరనాడీ వ్యవస్థ అనేటటువంటివి రెండు ఉంటాయి. ఇది కూడా చాలా ముఖ్యమైనవి. ఇవన్నీ ఏం చేస్తుంటే మన శరీరంలో అంతర్గతంగా ఉన్నటువంటి అవయవాల యొక్క పనితీరుని నియంత్రిస్తూ ఉంటాయి. అంటే గుండె కొట్టుకోవటము, తర్వాత బీపీ కంట్రోల్లో ఉంచటము, తర్వాత జీర్ణ రసాలు సరిగా విడుదలవ్వటము,
తర్వాత లైంగిక అవయవాలు క్రియావంతంగా ఉండటము, ఓకే, తర్వాత మూత్రాశయంలో మూత్రం బయటికి పంపించటము. సో ఇలాంటివన్నిటిని కూడా ఈ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. కాబట్టి స్వయం శోధిత నాడీ వ్యవస్థలో 2 భాగాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సహానుభూత నాడీ వ్యవస్థ, సహానుభూత పరనాడీ వ్యవస్థ. ఇవి 2 కూడా స్వయం శోధిత నాడీ వ్యవస్థలో ఉండే 2 ముఖ్యమైనటువంటి భాగాలు. అయితే ఇవి 2 కూడా ఏం చేస్తున్నాయంటే వాటి యొక్క ఫంక్షన్ అనేది ఆపోజిట్ గా ఉంటది, గుర్తుపెట్టుకోండి. స్వయం శోధిత నాడీ వ్యవస్థలో సహానుభూత నాడీ వ్యవస్థ చేసే పనికి వ్యతిరేకంగా సహానుభూత పరనాడీ వ్యవస్థ పని అనేది ఉంటుంది. చూడండి, సహానుభూత నాడీ వ్యవస్థ ఏం చేసిద్దంటే ఈ అవయవాల యొక్క పనితీరును, వాటి యొక్క వేగాన్ని పెంచిద్ది. మరి సహానుభూత పరనాడీ వ్యవస్థ ఏం చేసింది, ఆ పెంచినటువంటి వేగాన్ని ఇది తగ్గించింది. ఒకటి పెంచుతూ ఉంటది, ఇంకొకటి తగ్గిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సహానుభూత నాడీ వ్యవస్థ గుండె కొట్టుకునే వేగాన్ని పెంచింది. సహానుభూత పరనాడీ వ్యవస్థ ఏం చేసింది, ఆ గుండె కొట్టుకునే వేగం పెరిగినటువంటి వేగాన్ని అది తగ్గించింది. అప్పుడు నార్మల్ గా వస్తుంది. ఓకే, సో కాబట్టి ఒకటి బీపీ పెంచితే ఇంకోటి ఏం చేసింది, బీపీని పెరిగినటువంటి బీపీని రెడ్యూస్ చేసింది. సో కాబట్టి ఆ బీపీ అనేది నార్మల్ గా రావటం జరుగుతుంది. సో కాబట్టి సహానుభూత నాడీ వ్యవస్థ, సహానుభూత పరనాడీ వ్యవస్థ 2 కూడా స్వయం శోధిత నాడీ వ్యవస్థలో భాగాలే. ఇవి ఏం చేస్తాయంటే సహానుభూత నాడీ వ్యవస్థ ఒకటి వేగాన్ని పెంచితే, సహానుభూత పరనాడీ వ్యవస్థ ఆ వేగాన్ని తగ్గించింది. సో వీటికి మీకు ఒక కోడ్ కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సహానుభూత నాడీ వ్యవస్థని మీరు బైక్ యాక్సిలరేటర్ లాగా గుర్తుపెట్టుకోండి. చూడండి, మనకి బండికి యాక్సిలరేటర్ ఉంటుంది. ఆ యాక్సిలరేటర్ మనం ఏం చేస్తాం, ఎక్కువ రైజ్ చేస్తే బండి స్పీడ్ గా పోయింది. ఓకే, సో మరి అట్లాగే మనకి ఈ స్వయం శోధిత నాడీ వ్యవస్థలో సహానుభూత నాడీ వ్యవస్థ ఉంటది. అంటే సహానుభూత నాడీ వ్యవస్థ అనేది ఒక యాక్సిలరేటర్ లాగా పనిచేస్తుంది. ఎక్సలేటర్ అంటాం మనం జనరల్ గా. సో దాన్ని ఏమంటారంటే యాక్సిలరేటర్ అంటారు. సో ఆ యాక్సిలరేటర్ యొక్క దాని యొక్క పని ఏంటి అంటే ఆ బండి యొక్క స్పీడ్ ని పెంచింది. మన బాడీలో ఉన్నటువంటి మరి సహానుభూత నాడీ వ్యవస్థ కూడా ఏం చేస్తుంది, మన అవయవాల యొక్క పనితీరుని కూడా, వాటి యొక్క వేగాన్ని, స్పీడ్ ని పెంచింది. మరి అట్లాగే ఇప్పుడు బైకు ఆ పెరిగినటువంటి స్పీడ్ ని కంట్రోల్ చేయడానికి మనకి ఏం కావాలి అంటే బ్రేక్ కావాలి. ఒక ఆ బ్రేక్ ని మనం వేసినప్పుడు ఏమైందంటే ఆ బండి యొక్క స్పీడ్ అనేది తగ్గుతుంది. అట్లాగే మరి సహానుభూత పరనాడీ వ్యవస్థ కూడా ఏం చేస్తుందంటే ఆ బైక్ మన అవయవాల యొక్క వేగము ఏదైతే ఉందో పెరిగినటువంటి వేగాన్ని అది రెడ్యూస్ చేసింది, తగ్గించింది. సో అప్పుడు అవయవాల యొక్క పనితీరు అనేది నార్మల్ గా ఉండటం జరుగుతుంది. ఓకే, కాబట్టి ఈ విధంగా మరి మీరు గుర్తుపెట్టుకోండి, సహానుభూత నాడీ వ్యవస్థ, సహానుభూత పరనాడీ వ్యవస్థలు 2 కూడా స్వయం శోధిత నాడీ వ్యవస్థలో ముఖ్యమైనటువంటి భాగాలు. సహానుభూత నాడీ వ్యవస్థ యాక్సిలరేటర్ లాగా పనిచేస్తే, సహానుభూత పరనాడీ వ్యవస్థ ఒక బ్రేక్ లాగా పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇది నాడీ వ్యవస్థ. తర్వాత నాడీ వ్యవస్థలో ముఖ్యమైనటువంటిది నాడీ కణం. ఈ నాడీ వ్యవస్థ మొత్తానికి కూడా మూలం ఏంటి అంటే నాడీ కణం. నాడీ కణం అనేది నాడీ వ్యవస్థ యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అంటే అసలు ఒక నాడీ వ్యవస్థ అనేది తయారవ్వాలంటే మొత్తం ఈ సిస్టమ్ మొత్తానికి కూడా అసలు బేసిక్ ఏంటంటే ఒక నాడీ కణం, నెర్వ్ సెల్ అంటారు. ఈ నాడీ కణాలు అనేది లేకపోతే అసలు ఈ నెర్వ్ సిస్టమ్ మొత్తం అనేది ఉండదు. కాబట్టి నాడీ కణాన్ని నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం అంటారు. నాడీ వ్యవస్థ యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం ఏది అంటే నాడీ కణం. మరి చూడండి, మన శరీరంలో ఏ కణాలు దెబ్బతిన్నా కానీ మళ్ళీ అవి వాటి ప్లేస్ లో రీప్లేస్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి చర్మం డ్యామేజ్ అయింది అనుకోండి, కొత్త చర్మ కణాలు తయారవుతూ ఉంటాయి. కానీ మరి అట్లా కాకుండా మన శరీరంలో కేవలం ఈ నాడీ వ్యవస్థలో ఉన్న నాడీ కణాలు దెబ్బతిన్నట్లయితే, డ్యామేజ్ అయితే మళ్ళీ కొత్త నాడీ కణాలు అనేవి ఎప్పుడు కూడా రావు. అర్థమవుతుందా? సో కాబట్టి ఆ నష్టం అనేది మనకి శాశ్వతంగా ఉంటుంది. అందుకే చూడండి, పోలియో వచ్చినటువంటి పిల్లలు కాళ్ళు కానీ చేతులు కానీ వాళ్ళకి పనిచేయవు. ఎందుకు పనిచేయవు అంటే వాళ్ళు అలాంటి వాళ్ళలో పోలియోకి సంబంధించినటువంటి ఆ వైరస్ అనేది ఆ నాడీ కణాలని దెబ్బతీసింది. ఓకే, జ్ఞాన నాడీ కణాలు, చాలక నాడీ కణాలు ఉంటాయి కదా. సో ఆ చాలక నాడీ కణాలు అనేవి వాటిని డ్యామేజ్ చేసినప్పుడు అవి ఏం చేస్తుందంటే మన వస్తువుని పైకి లేపి పట్టుకోవటం కానీ ఇవన్నీ చేయలేము. సో కాబట్టి ఇలాంటివి చాలా ముఖ్యమైనటువంటి అంశం, ఇది గుర్తుపెట్టుకోండి. జ్ఞాననాడులు కానీ లేకపోతే చాలక నాడులు కానీ ఇవి దెబ్బతినటం వల్ల ఏమవుతుందంటే పోలియో లాంటి సందర్భాల్లో మనకి అవయవాల యొక్క పని అనేది సరిగా జరగదు. నాడీ కణాలకి విభజన చెందే శక్తి అనేది ఉండదు, గుర్తుపెట్టుకో. మన శరీరంలో ఏ కణాలకి విభజన చెందే శక్తి అనేది ఉండదు అంటే నాడీ కణాలకి విభజన చెందే శక్తి అనేది ఉండదు.
నెక్స్ట్ అంతఃస్రావక వ్యవస్థ. చూడండి, మనకి శారీరక కారకాల్లో రెండో ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే అంతఃస్రావక వ్యవస్థ. చూడండి, మరి అంతఃస్రావక వ్యవస్థలో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి భాగాలు ఏంటంటే అంతఃస్రావక గ్రంథులు అనేవి ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, అంతఃస్రావక వ్యవస్థలో ఉండే భాగాలు ఏంటి అంటే అంతఃస్రావక గ్రంథులు అనేవి ఉంటాయి. మరి ఇప్పుడు గ్రంథులు తీసుకున్నట్లయితే మనకి జనరల్ గా మన శరీరంలో రెండు రకాలైనటువంటి గ్రంథులు ఉంటాయి. నాళాలు కలిగినటువంటి గ్రంథులు ఉంటాయి, కొన్నిటికి నాళాలు లేనటువంటి గ్రంథులు కూడా ఉంటాయి. వేటికైతే నాళాలు ఉంటాయో వాటిని నాళ గ్రంథులు అంటారు. నాళ సహిత గ్రంథులు లేదా నాళ గ్రంథులు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్వేద గ్రంథులు. ఓకే, మనకి చర్మం మీద ఉన్నటువంటి ఆ స్వేద గ్రంథులు, చర్మంలో ఉన్న స్వేద గ్రంథులు అవి ఏం చేస్తాయి, లోపల తయారైనటువంటి స్వేదాన్ని, చెమటని అవి ఒక నాళాల ద్వారా మన శరీరం నుంచి బయటకు పంపిస్తాయి. తర్వాత లాలాజల గ్రంథులు, మనకి నోట్లో లోపల ఇక్కడ లాలాజల గ్రంథులు ఉంటాయి. ఆ లాలాజల గ్రంథులు తయారు చేసినటువంటి లాలాజలం అనేది వాటికి ఉన్నటువంటి ఆ ట్యూబ్లు, గొట్టాలు, నాళం అంటే గొట్టం, ట్యూబ్, ఆ ట్యూబ్ ద్వారా మన నోట్లోకి వస్తుంది. సో ఈ విధంగా మనకి వేటికైతే నాళాలు, గొట్టాలు, ట్యూబులు ఉంటాయో అలాంటి గ్రంథుల్ని నాళ గ్రంథులు అంటారు. ఓకే, సో ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే చర్మంలో ఉన్నటువంటి స్వేద గ్రంథులు. ఓకే, నెక్స్ట్ మనకి నోట్లో ఉన్నటువంటి లాలాజల గ్రంథులు, కాలేయము, క్లోమము. ఓకే, ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి నాళ గ్రంథులు. వీటికి నాళాలు లేదా గొట్టాలు అనేటటువంటి ఉంటాయి కాబట్టి వీటిని నాళ గ్రంథులు అని చెబుతున్నారు. మరి మన శరీరంలో ఇంకో కొన్ని గ్రంథులు ఉంటాయి. మరి వీటిని ఏమంటారంటే వినాళ గ్రంథులు లేదా నాళ రహిత గ్రంథులు అంటారు. వీటికి ఎలాంటి గొట్టాలు కానీ ట్యూబులు కానీ ఏమీ ఉండవు. మరి అవి తయారు చేసేటటువంటి పదార్థం మరి ఎక్కడికి వెళ్తుంది, ఎలా వెళ్తుంది అనేది మనకు డౌట్ వస్తుంది. ఇప్పుడు చూడండి, మనకి నాళ గ్రంథులు తీసుకున్నాం. లాలాజల గ్రంథులు అనేవి నాళ గ్రంథులు. వాటికి ఉన్నటువంటి నాళము లేదా గొట్టం ద్వారా మనకి అది ఎక్కడికి వస్తుంది, నోటి దగ్గరకు వస్తుంది. మరి అది బాగానే ఉంది. మరి వినాళ గ్రంథులు అంటున్నాం, మరి వీటికి ఎలాంటి గొట్టాలు, ట్యూబ్స్ అనేవి ఉండవని చెప్పాం. మరి అది ఎక్కడికి వెళ్తుంది, అది ఎలా వెళుతుంది, ఎక్కడికి వెళ్తుంది అనేది ప్రశ్న. సో మరి ఇది ఎక్కడికి వెళ్తుంది, ఎలా వెళుతుంది అంటే ఈ నాళాలు వేటికైతే లేవో నాళాలు లేనటువంటి గ్రంథుల్ని వినాళ గ్రంథులు అని చెప్తారు. ఓకే, ఈ వినాళ గ్రంథుల్నే అంతఃస్రావక గ్రంథులు అంటారు. ఇక్కడ మనం చెప్పాం చూడండి, వేటికైతే నాళాలు లేవో వాటిని అంతఃస్రావక గ్రంథులు అంటారు. మరి ఈ అంతఃస్రావక గ్రంథులు ఏం చేస్తాయంటే కొన్ని రకాలైనటువంటి రసాయనాల్ని విడుదల చేస్తాయి. ఓకే, అవి విడుదల చేసేటటువంటి రసాయనాల్ని హార్మోన్లు అంటారు. మరి ఈ హార్మోన్లు అవి ఎక్కడికి వెళ్ళాలో అవి ఎలా వెళ్తాయి అంటే రక్తం ద్వారా వెళ్తాయి. అంటే రక్త ప్రసరణలోకి విడుదలయ్యి రక్త ప్రసరణ ద్వారా మన శరీరంలో ఏ అవయవం మీద దాని యొక్క ప్రభావాన్ని చూపించాలో ఆ అవయవం దగ్గరికి రక్త ప్రసరణ ద్వారా వస్తూ ఉంటాయి అవి. సో కాబట్టి ఈ విధంగా హార్మోన్లు అనేటటువంటివి, హార్మోన్లు విడుదల చేసేటటువంటి గ్రంథులు ఏవైతే ఉన్నాయో వాటిని నాళ రహిత గ్రంథులు లేదా వినాళ గ్రంథులు అంటారు. వేటికైతే గొట్టాలు, ట్యూబ్స్, నాళాలు ఉంటాయో వాటిని నాళ సహిత గ్రంథులు లేదా నాళ గ్రంథులు అంటారు. ఓకే, ఇప్పుడు మనం మన శరీరంలో ఉండేటటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి గ్రంథుల గురించి చూద్దాం. చూడండి, పిట్యూటరీ గ్రంథి మనకి మెదడు కింద ఉంటుంది. పిట్యూటరీ గ్రంథి చాలా చిన్నగా ఒక బఠానీ గింజ సైజులోనే ఉంటది. ఓకే, ఈ బఠానీ గింజ సైజులో ఉండి మిగిలినటువంటి అన్ని రకాలైనటువంటి అంతఃస్రావక గ్రంథులు, వినాళ గ్రంథుల్ని అది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అందుకని చెప్పి ఈ పిట్యూటరీ గ్రంథి లేదా పీయూష గ్రంథికి ఒక పేరు ఉంటది. అంతఃస్రావక గ్రంథుల యజమాని అని పిలుస్తారు దీన్ని. మాస్టర్ ఆఫ్ ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది బిట్. మాస్టర్ ఆఫ్ ఎండోక్రైన్ గ్లాండ్స్ లేకపోతే అంతఃస్రావక గ్రంథుల యజమాని అని ఏ గ్రంథిని పిలుస్తారు అంటే పిట్యూటరీ గ్రంథి లేదా పీయూష గ్రంథిని పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ మరి ఇదేం చేసిందంటే మన శరీరంలో ఉన్నటువంటి మిగిలినటువంటి గ్రంథులు అన్నిటిని కూడా వాటి యొక్క పనితీరుని మెరుగుపరుస్తూ ఉంటుంది. మరి దీని నుంచి విడుదలయ్యేటటువంటి ఒక హార్మోన్ తీసుకున్నట్లయితే దాని పేరు ఏంటంటే గ్రోత్ హార్మోన్ అంటారు, పెరుగుదల హార్మోన్. ఈ పెరుగుదల హార్మోన్ పిట్యూటరీ గ్రంథి నుంచి వచ్చినప్పుడు మనం సగటు ఎత్తును కలిగి ఉంటాం. ఒకవేళ ఈ హార్మోను పెరుగుదల హార్మోన్ విడుదల అవ్వాల్సినటువంటి మోతాదు కంటే తక్కువ విడుదలైనా ఎక్కువ విడుదలైనా కొన్ని సమస్యలు అనేవి రావడం జరుగుతుంది. హార్మోన్ తక్కువగా విడుదలైతే, పెరుగుదల హార్మోన్ తక్కువగా విడుదలైతే వాళ్ళు కేవలం 2-3 అడుగులు మాత్రమే హైట్ ఉంటారు. ఓకే, సో చూస్తూ ఉంటాం మనం మరుగుజ్జులు అని చెప్తుంటాం. చాలా మనకి టీవీ సీరియల్లో కూడా మనకు కనిపిస్తూ ఉంటారు. కొన్ని కామెడీ ఎపిసోడ్స్ లో కూడా మనం చూస్తూ ఉంటాం. సో వాళ్ళందరూ ఏంటంటే ఫిజికల్ గా వాళ్ళు హైట్ మాత్రమే వాళ్ళు పెరగల, మెంటల్ గా వాళ్ళంతా కూడా వాళ్ళకు వికాసం బాగానే ఉంటుంది. అప్పుడు చెప్పాం మనం పెరుగుదలకి వికాసానికి తేడా చెప్పినప్పుడు పెరుగుదల అనేది కొంతవరకు జరిగినా జరగకపోయినా వికాసం జరుగుతుందని చెప్పాం. ఓకే, సో మరి
ఆ మనకి తీసుకున్నట్లయితే జబర్దస్త్ తీసుకున్నట్లయితే దాంట్లో మనకి కొంతమంది నరేష్ గాని కొంతమంది క్యారెక్టర్లు కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళందరూ ఏంటి అంటే వాళ్ళల్లో గ్రోత్ హార్మోన్ విడుదల కాకపోవడం వల్ల, సరైనటువంటి పాలలో గ్రోత్ హార్మోన్ విడుదల అవ్వకపోవడం వల్ల వాళ్ళు సరైనటువంటి సగటు ఎత్తు పెరగకుండా ఆగిపోవడం జరిగింది. సో వాళ్ళు మరుగుజ్జులు అంటారు. 2-3 అడుగులు మాత్రమే హైట్ ఉంటారు వాళ్ళు. ఓకే, నెక్స్ట్ ఈ హార్మోన్ ఎక్కువగా విడుదలైనప్పుడు నార్మల్ గా పెరగాల్సినటువంటి హైట్ కంటే ఇంకా ఎక్కువ హైట్ పెరుగుతారు. అలాంటి వాళ్ళు దాదాపు మనం 6 ఫీట్స్ అనేది నార్మల్ గా ఉన్నటువంటి హైట్, 5 to 6 హైట్. మరి అట్లా కాకుండా కొంతమంది ఎవరికైతే ఈ పెరుగుదల హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుందో అలాంటి వాళ్ళు 8 అడుగులు 9 అడుగులు ఉంటారు. ఓకే, వాళ్ళు చాలా హైట్ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసే ఉంటాం, మనకి రాణా ఉంటాడు. రాణా దగ్గుపాటి తీసుకున్నట్లయితే అతను దాదాపు 9 ఫీట్స్ ఇంకా హైట్ ఉంటారు కొంతమంది. సో మరి దానికి కారణం ఏంటంటే ఈ పీయూష గ్రంథి, పిట్యూటరీ గ్లాండ్ నుంచి రిలీజ్ అయ్యేటటువంటి గ్రోత్ హార్మోన్ నార్మల్ గా రిలీజ్ అవ్వాల్సినటువంటి హార్మోన్ కంటే ఇంకా ఎక్కువ మోతాదులో రిలీజ్ అయితే వాళ్ళ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని అతి దీర్ఘ కాయం అని చెప్పడం జరుగుతుంది. జైగాంటిజం అంటారు. నెక్స్ట్ అవటు గ్రంథి. ఓకే, అవటు గ్రంథి అనేటటువంటిది మనకి ఇక్కడ నెక్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఇది బటర్ఫ్లై షేప్ లో ఉంటుంది, సీతాకోచిలుక ఆకారంలో ఉంటుంది. మరి ఇదేం చేస్తుందంటే ఈ థైరాయిడ్ గ్రంథి నుంచి, దీన్ని అవటు గ్రంథి లేదా థైరాయిడ్ గ్రంథి అంటారు, దీని నుంచి థైరాక్సిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఈ థైరాక్సిన్ అనేటటువంటి హార్మోన్ వల్ల ఏమవుతుందంటే సాధారణ జీవక్రియలు సక్రమంగా జరుగుతూ ఉంటాయి. జీవన క్రియలు సరిగా జరగడానికి ఉపయోగపడేటటువంటి హార్మోన్ థైరాయిడ్ గ్రంథి నుంచి రిలీజ్ అయ్యేటటువంటి థైరాక్సిన్ హార్మోన్. ఓకే, సో నెక్స్ట్ వచ్చి పారాథైరాయిడ్. ఇక్కడ థైరాయిడ్ గ్రంథి పైన ఇంకా పార్శ్వ థైరాయిడ్ గ్రంథి అనేది కూడా ఉంటుంది. ఇదేం చేస్తుందంటే మనకి ఎముకల్లో కాల్షియం యొక్క సమతా స్థితిని నియంత్రిస్తూ ఉంటుంది. అంటే ఎముకల్లో ఎంత కాల్షియం ఉండాలో అంత ఉండేటట్లుగా అది నియంత్రించడం జరుగుతుంది. నెక్స్ట్ మూత్రపిండాల మీద ఉండేటటువంటి గ్రంథులు, వీటిని అధివృక్క గ్రంథులు లేదా ఎడ్రినల్ గ్లాండ్స్ అంటారు. మూత్రపిండాల పైన ఉండేటటువంటి గ్రంథుల్ని అధివృక్క గ్రంథులు లేదా ఎడ్రినల్ గ్లాండ్స్ అంటారు. దీని నుంచి విడుదలయ్యేటటువంటి హార్మోన్ ని ఎడ్రినలిన్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. మూత్రపిండాల పైన ఉండేటటువంటి గ్రంథులు ఎడ్రినల్ గ్లాండ్స్ లేదా అధివృక్క గ్రంథులు అంటారు. వీటి నుంచి రిలీజ్ అయ్యేటటువంటి హార్మోన్ ని ఎడ్రినలిన్ అని చెప్తారు. ఓకే, మరి ఈ ఎడ్రినలిన్ అనేటటువంటి హార్మోను ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అంటారు. దీనికి ఇంపార్టెంట్ ఇది. అధివృక్క గ్రంథులు లేదా ఎడ్రినల్ గ్లాండ్ నుంచి రిలీజ్ అయ్యేటటువంటి హార్మోన్ ఏది అంటే ఎడ్రినలిన్. ఓకే, మరి ఎడ్రినలిన్ కు ఉండేటటువంటి థియరీ ఏంటి అంటే పోరాట లేదా పలాయన హార్మోన్, ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అంటారు. మరి ఇది ఎందుకు ఆ పేరు వచ్చింది అంటే చూడండి, మనం కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొనేటప్పుడు ఆ పరిస్థితి నుంచి తప్పించుకొని దూరంగా పోవటం కానీ, లేకపోతే ఆ పరిస్థితిని ఎదుర్కోవటం కానీ చేస్తాం. సో మరి అలాంటి సిచ్యువేషన్ లో మనకు ఉపయోగపడేటటువంటి హార్మోన్ ఏది అంటే ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్, ఎడ్రినలిన్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చేస్తే బాగా అర్థం అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి కోతులు తీసుకున్నట్లయితే ఎక్కడైనా కోతులు కనిపిస్తుంటాయి, కానీ కొన్ని చోట్ల స్కూళ్ళలో పిల్లల్ని బాగా పెద్ద పెద్ద కోతులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఒక్కోసారి మరి ఏం చేస్తుంటే ఆ కోతులు మీదకు దూకుతూ ఉంటాయి, మీదకు వెంటబడుతూ ఉంటాయి. మరి అట్లా వెంటబడేటప్పుడు కొంతమంది ఏం చేస్తుంటారు, ఆ కోతి వెంటబడ్డప్పుడు పరిగెత్తి దూరంగా పోతారు. అంటే ఏంటి, పలాయనం చిత్తగించడం. అట్లా కాకుండా కొంతమంది పిల్లలు ఏం చేస్తుంటారంటే కోతి ఆ కరవడానికి ఎదురుగా వస్తుంటే ఆ పిల్లవాడు కూడా తన చేతిలో కర్ర గాని రాయి గాని తీసుకొని దానికి ఎదురుగా పోతాడు. ఎదురుగా పోయినప్పుడు అప్పుడు ఏమైంది అంటే ఆ కోతి పారిపోతుంది. సో కాబట్టి ఏదైనా ఒక పరిస్థితిని మనం ఎదుర్కొనాల్సి వచ్చినప్పుడు ఆ పరిస్థితిని ఎదుర్కొని మనం సమర్థవంతంగా మనం ఫైట్ చేయడం జరుగుతుంది, లేకపోతే ఆ పరిస్థితి నుంచి తప్పుకొని దూరంగా అయిన పోవటం జరుగుతుంది. సో దాని ఏమంటారంటే దానికి కారణం ఏంటంటే మన శరీరంలో ఫైట్ ఆర్ ఫ్లైట్ అనే హార్మోన్, ఓకే, పోరాట పలాయన హార్మోన్ విడుదలవటం వల్ల ఆ హార్మోన్ ప్రభావం వల్ల అలా చేస్తూ ఉంటాం. చూడండి, కొంతమంది పాము కనపడింది అనుకోండి, కర్ర తీసుకుని దాన్ని కొట్టడానికి పోతారు. కొంతమంది ఏం చేస్తారు, భయపడి దూరంగా పోతూ ఉంటారు. అంటే మనం ఉన్నటువంటి ఆ పరిస్థితిని ఎదుర్కొని సమర్థవంతంగా దాని నుంచి తట్టుకుని జీవించేటటువంటి శక్తిని ఉంటుంది, లేకపోతే ఆ పరిస్థితిని తప్పించుకొని దూరంగానైనా పోవటం జరుగుతుంది. సో కాబట్టి ఇలాంటి దాని పరిస్థితి కారణం ఏంటి అంటే మన శరీరంలో విడుదలయ్యేటటువంటి మూత్రపిండాల పైన ఉన్నటువంటి ఎడ్రినల్ గ్లాండ్స్ లేదా అధివృక్క గ్రంథుల నుంచి విడుదలయ్యేటటువంటి ఎడ్రినలిన్ అనే హార్మోన్. నెక్స్ట్ ముష్కాలు తీసుకున్నట్లయితే పురుషుల్లో మనకి ముష్కాలు అనేటటువంటి ఉంటాయి, ఒక జత ముష్కాలు. ఈ ముష్కాలు అనేవి కౌమార దశకు వచ్చినప్పుడు ఆ ముష్కాల నుంచి టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ విడుదలైంది. గుర్తుపెట్టుకోండి, పురుషుడి నుంచి విడుదలయ్యేటటువంటి లైంగిక హార్మోన్ ఏది అంటే టెస్టోస్టిరాన్. మరి ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ ఏం చేసింది అంటే అబ్బాయిల్లో ద్వితీయ లైంగిక లక్షణాలు ఏర్పడడానికి ఉపయోగపడుతుంది. గడ్డం రావడం, మేసం రావడం, సో ఇలాంటి లక్షణాలన్నీ కనిపిస్తాయి. నెక్స్ట్
అమ్మాయిలు తీసుకున్నట్లయితే అమ్మాయిల్లో స్త్రీ బీజ కోశాలు అనేవి ఉంటాయి. ఓకే, మరి స్త్రీ బీజ కోశాలు తీసుకుంటే స్త్రీ బీజ కోశాలు లోపల శరీరం లోపల పొట్ట లోపల ఉంటాయి, ఉదరం లోపల. ఓకే, సో మరి దాంట్లో ఆ స్త్రీ బీజ కోశాలు వీళ్ళకి కూడా కౌమార దశకు రాగానే ఇవి ఏం చేస్తుంటాయి అంటే నెలకు ఒకసారి ఆ ఆ స్త్రీ బీజ కోశం నుంచి ఒక అండం అనేది విడుదలవటం జరుగుతుంది. ఓకే, ఆ స్త్రీ బీజ కోశాలు ఒక హార్మోన్ కూడా విడుదల చేస్తూ ఉంటాయి. అవేంటి అంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్. ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ అనేటటువంటి 2 హార్మోన్లు విడుదల చేస్తూ ఉంటాయి స్త్రీ బీజ కోశాలు. ఇవి కూడా అమ్మాయిల్లో ద్వితీయ లైంగిక లక్షణాలు అభివృద్ధి చేయడానికి ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి. నెక్స్ట్ క్లోమం, ఇంకోటి ముఖ్యమైనటువంటి గ్రంథి క్లోమం అని చెప్తారు. ఈ క్లోమం అనేది మనకి చిన్న ప్రేగు యొక్క వంపు భాగంలో ఆకులాగా కనిపించేటటువంటి గ్రీనిష్ గా ఆకు కలర్ లో ఉండేటటువంటి ఆకులాగా ఉన్నటువంటి గ్రంథిని క్లోమం అని చెప్తారు. మరి ఈ క్లోమం అనేటటువంటిది దీన్ని మిక్స్డ్ గ్లాండ్ అంటారు. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. మన శరీరంలో ఉండేటటువంటి మిశ్రమ గ్రంథి ఏది అంటే మీకు బిట్టుకు కూడా అడుగుతారు, జీకే బిట్టుకు కూడా అడగడానికి అవకాశం ఉండేటటువంటి బిట్ ఇది. ఇవన్నీ కూడా ఏంటంటే చాలా రేర్ బిట్లు ఇవన్నీ కూడా. ఓకే, జిఎస్ లో జనరల్ స్టడీకి సంబంధించినటువంటి విషయాల్లో మన శరీరంలో మిశ్రమ గ్రంథి ఏది అని అడిగినప్పుడు క్లోమం అంటారు. ఎందుకు మిశ్రమ గ్రంథి అన్నారంటే దాంట్లో నాళాలు ఉన్నటువంటి భాగం ఉంటది, నాళాలు లేనటువంటి భాగం ఉంటది. నాళాలు ఉన్నటువంటి భాగం అనేది ఏం చేసిద్ది అంటే దానికి ఉన్నటువంటి నాళాల ద్వారా క్లోమరసాన్ని విడుదల చేసి ఆహారాన్ని జీర్ణం చేసిద్ది. మరి ఆ క్లోమంలో ఉన్నటువంటి వినాల భాగం ఏం చేసిద్ది అంటే దానికి ఎలాంటి గొట్టాలు ఉండవు. అది విడుదల చేసేటటువంటి భాగాన్ని హార్మోన్ అంటారు. అది రక్తంలోకి విడుదలయ్యి రక్త ప్రసరణ ద్వారా ఏమవుతుందంటే మనకి రక్తంలో ఓకే ఆ ఇన్సులిన్ చక్కెర స్థాయిని నియంత్రిస్తూ ఉంటుంది. ఓకే, మరి చక్కెర స్థాయి లేదా గ్లూకోజ్ లెవెల్ ని నియంత్రిస్తూ ఉంటుంది. ఒకవేళ మరి ఆ హార్మోన్ ఏంటి అంటే ఇన్సులిన్ అంటారు, గుర్తుపెట్టుకోండి. క్లోమం నుంచి విడుదలయ్యేటటువంటి హార్మోన్ ఏది అంటే ఇన్సులిన్. ఓకే, మరి ఇన్సులిన్ అనేది ఏం చేసిద్దంటే రక్తంలో ఎక్కువగా ఉన్నటువంటి చక్కెర లేదా గ్లూకోజ్ ని తగ్గించి దాని యొక్క స్థాయిని తగ్గించి రక్తంలో గ్లూకోజ్ పరిమాణం అనేది నార్మల్ గా ఉంచుతుంది. ఒకవేళ ఇన్సులిన్ అనే హార్మోన్ తక్కువగా విడుదలైనట్లయితే అప్పుడు ఏమవుతుందంటే రక్తంలో ఉండాల్సినటువంటి చక్కెర కంటే ఎక్కువ మోతాదులో చక్కెర లేదా గ్లూకోజ్ అనేది రక్తంలో ఉంటుంది. ఇది మొత్తం కూడా మూత్రం ద్వారా బయటకు పోతూ ఉంటుంది. సో అందుకని చెప్పేసి దాన్ని ఏమంటారంటే డయాబెటీస్ అంటారు, లేకపోతే షుగర్ పేషెంట్లు అని చెప్తూ ఉంటారు. మరి ఆ షుగర్ పేషెంట్లో అలా ఉండడానికి కారణం ఏంటి అంటే చాలా మందికి తెలిసే ఉండకపోవచ్చు మిత్రులకు, కొంతమంది తెలిసే ఉంటుంది. ఓకే, సో మరి ఆ షుగర్ లేదా డయాబెటీస్ లేదా షుగర్ అనేటటువంటి లక్షణం ఏంటి అంటే మన శరీరంలో రక్తంలో ఉండాల్సినటువంటి చక్కెర పరిమాణం, షుగర్ పరిమాణం అనేది ఎంత ఉండాలి అనేటటువంటిది ఉంటుంది. అంటే దాదాపు 120 నుంచి 130 వరకు మనకి షుగర్ వాల్యూస్ అనేవి ఉంటాయి. ఓకే, మరి ఆ ఉండాల్సినటువంటి షుగర్ కంటే ఎక్కువ మోతాదులో షుగర్ ఉండటం వల్ల ఏమైందంటే ఆ రక్తంలో ఉన్నటువంటి చక్కెర అది అంతా నథింగ్ బట్ ఎనర్జీయే కదా అది. అంటే మన రక్తంలో మన శరీరానికి పడాల్సినటువంటి ఎనర్జీ అనేది మూత్రం ద్వారా బయటకు పోతూ ఉంటది. మరి దానికి కారణం ఏంటంటే ఇన్సులిన్ అనే హార్మోన్ విడుదల కాకపోవటం వల్ల. గుర్తుపెట్టుకోండి, ఇన్సులిన్ హార్మోన్ లోపం వల్ల చక్కెర వ్యాధి అనేది వస్తుంది. ఓకే, సో దాన్ని డయాబెటీస్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మనకి మన శరీరంలో మూర్తిమత్వానికి సంబంధించినటువంటి శారీరక కారకాలు తీసుకున్నప్పుడు నాడీ వ్యవస్థ, తర్వాత అంతఃస్రావక వ్యవస్థ అనేవి ఇవి ముఖ్యమైనటువంటి అంశాలుగా ఉంటాయని చెప్పాము. సో కాబట్టి వీటికి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మిత్రులు ఆన్సర్ చేయండి. సో ఇది ఈ రోజు టాపిక్ అండి. మనకి దాదాపు చాలా ముఖ్యమైనటువంటి టాపిక్స్ అన్ని కూడా దీంట్లో అయిపోయాయి. మీరు ఈ చెప్పినటువంటి టాపిక్ ఎలా ఉందో మీరు ఒకసారి ఫీడ్బ్యాక్ ఒకసారి చెప్పినట్లయితే మీకు మనం బిట్లకి వెళ్దాం. దాదాపు దీంట్లో సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నట్లయితే మీకు ఇది ఇంకా బాగా అర్థమవుతుంది. సో సైన్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఒకసారి మెసేజ్ చేయండి. మీ అందరికి కూడా సైన్స్ సంబంధించిన వాళ్ళైతే ఇది మొత్తం సైన్స్ సంబంధించినటువంటి టాపిక్. ఒకవేళ సైన్స్ కాకపోయినా కానీ కొంతమందికి సోషల్ సంబంధించినటువంటి వాళ్ళకి కూడా మీకు కొంతమంది తెలిసే ఉండాలి. ఇది కామేశ్వర చౌదరి గారు, సకీనా గారు, పద్మ గారు, కొండలరావు గారు, లైవ్ లో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా ఒకసారి చెప్పిన లెసన్ మీద మీ యొక్క ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఎలా ఉందో ఒకసారి చెప్పండి. అనుష గారు, ఎలా ఉంది లెసన్? మీకు లెసన్ అర్థమైందా లేదా ఒకసారి చెప్పండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. దీని మీద ఇప్పుడు మనం బిట్లు డిస్కస్ చేద్దాం. ఓకే,
చూడండి, మెదడు, కేంద్ర నాడీ వ్యవస్థలో మెదడు ఎన్ని ఉంటాయని చెప్పాం. మెదడుకి బయట వైపున ఉండేటటువంటి రంగు ఏది? మెదడు యొక్క బయట భాగంలో ఈ రంగును కలిగి ఉంటుంది. తెలుపు రంగు, తర్వాత బూడిద రంగు, రెండు ఏవి కావు. చెప్పండి, మెదడు యొక్క బయట భాగము ఏ రంగును కలిగి ఉంటుంది? మెదడు యొక్క బయట భాగము బూడిద రంగులో ఉంటుంది. ఓకే అండి, అనుష గారు చెప్పారండి. ఓకే, రాంబాబు రెడ్డి గారు, నెక్స్ట్ బద్రి రెడ్డి గారు, మాధవ్, షకీనా గారు, నెక్స్ట్ పద్మ గారు, అనుష గారు. ఓకే అండి, రైట్ ఆన్సర్ అండి. దీనికి కోడ్ కూడా చెప్పండి. కోడ్ గుర్తుంది కదా మీ అందరికి? బాబ్ బాబ్ బా అని గుర్తుపెట్టుకోండి. బ్రెయిన్ కి బయట బూడిద అని గుర్తుపెట్టుకుంటే చాలు. మరి మనకి మిగిలినవన్నీ కూడా ఈజీగా గుర్తుంటాయి. ఒకటి గుర్తుపెట్టుకుంటే దానికి ఆల్టర్నేటివ్ అనేది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ చూసుకున్నాం అనుకోండి, బయట ఏదైతే ఉందో లోపల ఆపోజిట్ ఉంటుంది. ఓకే, సో మనం బ్రెయిన్ గుర్తుపెట్టుకుంటే వెన్నుపాము కూడా గుర్తుపెట్టుకోవచ్చు. వెన్నుపాము దీనికి రివర్స్ అది. సో కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. బి అని గుర్తుపెట్టుకోండి. బ్రెయిన్ కి బయట బూడిద అని గుర్తుపెట్టుకోండి. సో ఈజీగా కోడ్ అనేది మీకు ఎప్పటికీ కూడా అది మీరు ఎక్కడ రాసుకోండి. అది మర్చిపోకపోతే, గుర్తు లేకపోతే మీరు రాసుకోండి, ఈజీగా ఉంటుంది. ఓకే అండి, పద్మ గారు అండి. ఓకే, రైట్ అండి. ఈ క్రింది వాక్యాల్లో సరైనటువంటి దాన్ని గుర్తించండి అని అడగొచ్చు. చూడండి, ఈ క్రింది వాటిలో సరైనటువంటి వాక్యాన్ని గుర్తించండి. ఏ, ఆప్షన్ ఏ, మెదడు బయట బూడిద రంగులో ఉంటుంది, లోపల తెలుపు రంగులో ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే మెదడు బయట బూడిద రంగులోను లోపల తెలుపు రంగులో ఉంటుంది. ఆప్షన్ 1 అది. ఆప్షన్ 2, మెదడు బయట తెలుపు రంగులోను లోపల బూడిద రంగులోను ఉంటుంది. ఓకే, ఇది ఆప్షన్ 2 రివర్స్. నెక్స్ట్ ఆప్షన్ 3, మెదడు బయట లోపల బూడిద రంగులో ఉంటాయి. ఆప్షన్ 4, మెదడుకి బయట లోపల తెలుపు రంగులో ఉంటుంది. సరైనటువంటి సమాధానాన్ని గుర్తించండి. సో చెప్పండి మిత్రులు, చెప్పండి. మెదడు బయట బూడిద రంగులో ఉంటుంది, లోపల తెలుపు రంగులో ఉంటుంది. ఫస్ట్ స్టేట్మెంట్. రెండో స్టేట్మెంట్, మెదడు బయట తెలుపు రంగులో ఉంటుంది, లోపల బూడిద రంగులో ఉంటుంది. స్టేట్మెంట్ 3, మెదడు బయట లోపల తెలుపు రంగులో ఉంటాయి. స్టేట్మెంట్ 4, మెదడు బయట లోపల తెలుపు రంగులో ఉంటుంది. సో కాబట్టి ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అండి. సో కాబట్టి మనకి ఇట్లా 4 స్టేట్మెంట్లు అడిగేటటువంటివి కూడా చాలా మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. డిఎస్సిలో మనకి ఇట్లా కనీసం మనకి 2 స్టేట్మెంట్లు ఇచ్చి ఆ 2 స్టేట్మెంట్లు సరైనటువంటి సమాధానాలు అడుగుతున్నాడు. అంటే 1 రైటా, 2 రైటా, లేకపోతే 2 రాంగా అనేటటువంటి అడగటం జరుగుతుంది. సో కాబట్టి మనం ఖచ్చితంగా మీరు ఆ ఇచ్చినటువంటివి ఏవైతే ఉన్నాయో ఆప్షన్స్ మీరు క్షుణ్ణంగా వాటి మీద మనకి అవగాహన ఉండాలి. సో కాబట్టి 2 అవగాహన ఉంటేనే మనకు ఆన్సర్ తెలుస్తుంది. ఇంతకుముందు జనరల్ గా అడిగేటటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఏదైనా ఒక క్వశ్చన్ ఇచ్చాం, ఇప్పుడు చెప్పాం మనం, మెదడు బయట ఏ రంగులో ఉంటుంది. ఓకే, సో మరి అట్లా అడిగితే మనం ఆన్సర్ అనేది డైరెక్ట్ గా చేయడం ఈజీగా ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు మనకి క్వశ్చన్లు అనేటటువంటి ప్యాటర్న్ అనేది ఎక్కువగా మార్చడం జరిగింది. సో కాబట్టి ఇలాంటి క్వశ్చన్ తీసుకుంటే ఎక్కువ మనకి 2 క్వశ్చన్లు ఇచ్చి లేకపోతే 4 ఆప్షన్స్ ఇస్తాడు. 4 ఆప్షన్లు ఇచ్చి 4 ఆప్షన్లో మొదటి 2 ఏబి కరెక్ట్, బిసి కరెక్ట్, సిడి కరెక్ట్, లేకపోతే అన్ని కరెక్ట్, సో 1 మాత్రమే రైట్. సో ఈ విధమైనటువంటి ప్రశ్నలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మిత్రులందరూ కూడా మీరు ఇలాంటి క్వశ్చన్ల పట్ల మనకు అవగాహన అనేది ఉన్నట్లయితే మనం ఆన్సర్ చేయగలుగుతాం. నెక్స్ట్, మెదడులో ఉన్నటువంటి ఏ భాగము జ్ఞాపక శక్తి, తెలివితేటలు, ధారణ, వివేచన శక్తి, తెలివితేటలకి మూల భాగాలుగా ఉంటాయి? సో ఆన్సర్ మా క్వశ్చన్ వాళ్ళకి చదవండి. మన శరీరంలో ఉన్నటువంటి మెదడులో ఉన్నటువంటి ఏ భాగము జ్ఞాపక శక్తి, తెలివితేటలు, ధారణ, ఓకే, ఇలాంటి అంశాలని నియంత్రించేటటువంటి భాగము? చెప్పండి ఆన్సరు. మస్తిష్క వల్కలము, ఒక ద్వారగోర్ధము, అనుమస్తిష్కము, మజ్జాముఖము. జ్ఞాపక శక్తి, తెలివితేటలు, ధారణ వంటి అంశాలని నియంత్రించేటటువంటి మెదడులో ఉన్నటువంటి భాగం ఏది? మస్తిష్క వల్కలము, తర్వాత అనుమస్తిష్కము, మజ్జాముఖము, ద్వారగోర్ధము. చెప్పండి, మన మెదడులో ఉన్నటువంటి ఏ భాగము జ్ఞాపక శక్తి, తెలివితేటల్ని నియంత్రించేటటువంటి భాగము? జ్ఞాపక శక్తి, తెలివితేటలు, ధారణ అనేటటువంటి అనేటటువంటి అంశాలని నియంత్రించేటటువంటి భాగము? మస్తిష్క వల్కలము, ద్వారగోర్ధము, అనుమస్తిష్కము, మజ్జాముఖము. మస్తిష్క వల్కలం, దాన్ని మస్తిష్కం అనొచ్చు, లేకపోతే మస్తిష్క అర్ధగోళాలు అనొచ్చు. ఓకే, అది
ఏం చేస్తుంది, జ్ఞాపక శక్తి, తెలివితేటలు, ధారణ ఇలాంటి అంశాలు మొత్తం కూడా మనకి దేని కంట్రోల్లో ఉంటాయి అంటే మస్తిష్క వల్కలము లేదా మస్తిష్క అర్ధగోళాలు. నెక్స్ట్ క్వశ్చన్, భావావేశాలు అనేటువంటి కోపము, బాధ, ఆనందము, మస్తిష్క వల్కలము చెప్పారండి అనుష గారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్, మెదడులో ఉన్నటువంటి ఏ భాగము భావావేశాలైనటువంటి కోపము, దుఃఖము, ఆనందము, సంతోషము ఇలాంటి భాగాల్ని, ఇలాంటి అంశాలని నియంత్రిస్తుంది? మెదడులో ఉన్నటువంటి ఏ భాగము జ్ఞాపక శక్తి భావావేశాలైనటువంటి ఆనందము, సంతోషము, దుఃఖము మొదలైనటువంటి వాటిని నియంత్రిస్తుంది? ఆప్షన్స్: మస్తిష్క వల్కలము, బి ద్వారగోర్ధము, సి అనుమస్తిష్కము, డి మజ్జాముఖం. ఓకే, ద్వారగోర్ధం అండి. భావావేశాలని నియంత్రించేటటువంటి భాగము ఏది అంటే ద్వారగోర్ధము. కోపము, ఆనందము, దుఃఖము, సంతోషము, సో ఇవన్నీ కూడా నియంత్రించేటటువంటి మెదడులో ఉన్నటువంటి భాగం ఏది అంటే ద్వారగోర్ధం. దీనికి కోడ్ కూడా చెప్పాను, మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి. ద్వారగోర్ధం అంటే మన ఇంటి దగ్గర ఉన్నటువంటి ద్వారం దగ్గరే మనం అన్ని రకాలైనటువంటి ఫీలింగ్స్ మనకు అక్కడ నుంచుంటే కనిపిస్తూ ఉంటాయి. అంటే బయటికి వెళ్ళినటువంటి వాళ్ళు గొడవ పెట్టుకుని బయటికి వెళ్తే వాళ్ళు ఆ కోపంతో అక్కడ ఉంటారు. ఓకే, తర్వాత ఆ బయటికి పోయిన వాళ్ళు వెయిటింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళ కోసం. సో మరి అట్లా ఆనందంతో గాని, సంతోషంతో గాని, దుఃఖంతో గాని అక్కడ వెయిట్ చేసేటటువంటిది ఏంటంటే ద్వారం అని గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి భావావేశాలకు సంబంధించినటువంటి మొత్తం కంట్రోల్ చేసేటటువంటి భాగం అనేది ద్వారగోర్ధం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి, మన శరీరంలో అవయవాల యొక్క సమతాస్థితిని నియంత్రించేటటువంటి భాగం ఏది? మన శరీరంలో అవయవాల యొక్క సమతాస్థితిని, కాళ్ళు, చేతులు, ఈ విధంగా వాటి యొక్క సమతాస్థితిని నియంత్రించేటటువంటి మెదడులో ఉన్నటువంటి భాగం ఏది? మన మెదడులో ఏ భాగము అవయవాల యొక్క సమతాస్థితిని నియంత్రిస్తుంది? ఆప్షన్స్ తీసుకున్నట్లయితే మస్తిష్క వల్కలము, ద్వారగోర్ధము, నెక్స్ట్ అనుమస్తిష్కము, మజ్జాముఖము. అనుమస్తిష్కం అండి. అనుమస్తిష్కానికి మస్తిష్కానికి తేడా చూడండి. మనకి ఎవరు కొంతమంది మిత్రులు రాంబాబు గారు అనుమస్తిష్కం రైట్ ఆన్సర్ అండి. అయితే చూడండి, అనుమస్తిష్కానికి మస్తిష్కానికి తేడా ఉంది చూడండి. అనుమస్తిష్కం అనేటటువంటిది వెనుక మెదడులో భాగం, అర్థమవుతుందా? వెనక మెదడులో ఉండేటటువంటి భాగం ఏంటంటే అనుమస్తిష్కము, మజ్జాముఖం అనేటటువంటిది వెనక మెదడులో భాగాలు. ముందు మెదడు తీసుకుంటే ముందు మెదడులో ఉండేటటువంటివి మనకి మస్తిష్క అర్ధగోళాలు అనేటటువంటి ముందు భాగంలో ఉంటాయి, ముందు మెదడులో ఉంటాయి. సో కాబట్టి మనకి మస్తిష్క అర్ధగోళాలు అనేవి జ్ఞాపక శక్తి, తెలివితేటలు, ధారణ, వివేచనము, రీజనింగ్ ఇవన్నీ కూడా మస్తిష్క అర్ధగోళాల కంట్రోల్లో ఉంటాయి. మరి మస్తిష్కం, అనుమస్తిష్కంలో ఉండేటటువంటి కంట్రోలింగ్ చేసేటటువంటిది ఏంటంటే మనకి చెప్పాం, బ్యాలెన్సింగ్, సమతాస్థితి కోసం ఉపయోగపడేది అనుమస్తిష్కం. మస్తిష్క అర్ధగోళాలు వేరు, అనుమస్తిష్కం వేరు. మస్తిష్క అర్ధగోళాలే మస్తిష్కం అని కూడా అంటారు. అంటే ఏంటి, మిగిలినటువంటి జంతువుల్లో మస్తిష్కం అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కప్పలు కానివ్వండి, లేకపోతే ఇంకా చేపలు కానివ్వండి, కప్పలు కానీ, లేకపోతే ఇంకా సరీసృపాలు కానీ, వీటిని తీసుకున్నట్లయితే వాటిలో మస్తిష్కమే ఉంటది. అంటే ఒకటే ఉంటది అది పీసు. ఓకే, ఇట్లా మనకి ఒకటే ఉంటుంది. కానీ మన దగ్గరకు వచ్చేసరికి, మ్యామల్స్ లోకి వచ్చేసరికి మస్తిష్కం కాస్త 2 భాగాలుగా ఉంటుంది. కుడి ఎడమ మస్తిష్క భాగాలు ఉంటాయి, వాటిని అర్ధగోళాలు అంటారు. మస్తిష్క అర్ధగోళాలు అనే భాగాలుగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇంకోటి, మెదడులో ఉన్నటువంటి ఏ భాగము జీర్ణక్రియ, శ్వాసక్రియ, హృదయ స్పందన, గుండె కొట్టుకోవటము, బీపీ ఇలాంటి ముఖ్యమైనటువంటి అవయవాల యొక్క పనితీరుని నియంత్రిస్తుంది? మెదడులో ఉన్నటువంటి ఏ భాగము జీర్ణక్రియ, శ్వాసక్రియ, గుండె కొట్టుకోవటము, తర్వాత బీపీ, ఓకే, ఇలాంటి ముఖ్యమైనటువంటి అవయవాల యొక్క పనితీరుని నియంత్రించేటటువంటి మెదడులో ఉన్న ముఖ్యమైనటువంటి భాగం ఏది? ద్వారగోర్ధము, అనుమస్తిష్కము, మజ్జాముఖము, ఓకే, నెక్స్ట్ వచ్చేసి దృగ్గోళాలు. సో ఇట్లా 4 ఆప్షన్స్ ఇచ్చారు, చెప్పండి. జీర్ణక్రియ, శ్వాసక్రియ, గుండె కొట్టుకోవడం ఇలాంటి ముఖ్యమైనటువంటి భాగాలు, ముఖ్యమైనటువంటి పనుల్ని నియంత్రించేటటువంటి మెదడులో ఉన్నటువంటి భాగము అనుమస్తిష్కము, మజ్జాముఖము, ద్వారగోర్ధము, మస్తిష్క వల్కలము. చెప్పండి. మజ్జాముఖం రైట్ ఆన్సర్ అండి.
రాంబాబు గారు మధ్యముఖం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. మనకి మధ్యముఖం అనేది మనకి మెదడులో ఉన్నటువంటి లాస్ట్ భాగము మధ్యముఖం. ఆ మధ్యముఖం అనేది మన శరీరంలో లోపల ఉన్న ముఖ్యమైనటువంటి అవయవాలు ఏవైతే ఉన్నాయో గుండె కానివ్వండి, ఊపిరితిత్తులు కానివ్వండి, ఇంకా మూత్రపిండాలు కానివ్వండి, జీర్ణ వ్యవస్థ, వాటి అవయవాల యొక్క పనితీరును నియంత్రించేటటువంటిది అదే. దాని నుంచి వచ్చేటటువంటి నాడి కూడా వేగస్ నాడి అని చెప్పాం. అది అది ఆ ఆర్గాన్స్ అన్నిటిని కూడా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్, పరదీయ నాడీ వ్యవస్థలో ఉండే భాగాలు ఏమిటి? సో క్వశ్చన్ చూడండి, పరదీయ నాడీ వ్యవస్థలో ఉండే భాగాల్ని గుర్తించండి. ఏ, మెదడు, వెన్నుపాము. ఓకే. నెక్స్ట్ బి, కపాల నాడులు, కశేరు నాడులు. ఆప్షన్ సి, సహానుభూత సహానుభూత నాడీ వ్యవస్థ. సో ఇవి ఆప్షన్స్ చెప్పండి. పరదీయ నాడీ వ్యవస్థలో ఉండేటటువంటి భాగాలు ఏమిటి? మెదడు, వెన్నుపాము. ఆప్షన్ ఏ. ఆప్షన్ బి తీసుకుంటే కపాల నాడులు, కశేరు నాడులు. ఆప్షన్ సి తీసుకుంటే స్వయం చోదిత నాడీ వ్యవస్థ, సహానుభూత నాడీ వ్యవస్థ, సహానుభూత పరనాడీ వ్యవస్థ. ఆప్షన్ డి పైవన్నీ. చెప్పండి. పరదీయ నాడీ వ్యవస్థలో ఉండేటటువంటివి ఏంటి అంటే పరదీయ నాడీ వ్యవస్థలో ఉండేటటువంటి భాగాలు మెదడు, వెన్నుపాము. ఫస్ట్ ఆప్షన్ చెప్పా. మరి మెదడు, వెన్నుపాము అనేది పరదీయ నాడీ వ్యవస్థలో భాగం కాదు, కేంద్ర నాడీ వ్యవస్థలో భాగాలు. ఓకే, మిత్రులు గుర్తుపెట్టుకోండి. కేంద్ర నాడీ వ్యవస్థలో ఉండే భాగాలు మెదడు, వెన్నుపాము. కానీ ఇక్కడ ఏమడిగాను, పరదీయ నాడీ వ్యవస్థలో ఉండే భాగాలు ఏంటి అన్నప్పుడు మెదడు, వెన్నుపాము రావు. ఇవి రెండు కూడా కేంద్ర నాడీ వ్యవస్థలో భాగాలు. మరి పరదీయ నాడీ వ్యవస్థలో ఏమొస్తాయంటే కేంద్ర నాడీ వ్యవస్థలో ఏ భాగాలు అయితే ఉన్నాయో వాటి నుంచి వచ్చే నాడుల్ని పరదీయ నాడులు, నాడీ వ్యవస్థ అంటారు. ఇప్పుడు మెదడు నుంచి వచ్చే నాడుల్ని కపాల నాడులు అంటారు. వెన్నుపాము నుంచి వచ్చే నాడుల్ని కశేరు నాడులు లేదా వెన్ను నాడులు అంటారు. సో కాబట్టి పరదీయ నాడీ వ్యవస్థలో కపాల నాడులు, కశేరు నాడులు కలిపి పరదీయ నాడీ వ్యవస్థ అంటారు. ఓకే, రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, మరి పరదీయ నాడీ వ్యవస్థలో ఉండే మొత్తం నాడుల జతల సంఖ్య ఎన్ని? పరదీయ నాడీ వ్యవస్థలో ఉండే నాడుల యొక్క సంఖ్య ఎన్ని? ఆప్షన్ చూడండి. 12 జతలు, 31 జత, 43 జతలు, 43. చెప్పండి, ఆప్షన్ చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. పరదీయ నాడీ వ్యవస్థలో ఉండే మొత్తం నాడుల సంఖ్య ఎంత? పరదీయ నాడీ వ్యవస్థలో ఉండే మొత్తం నాడుల సంఖ్య ఎంత? 43 జతలు అని చెప్పాలి. ఓకే అండి, 43 జతలు. ఓకే, 43 జతలు అని చెప్పాలి. జతల సంఖ్య అంటే 43. ఓకే, 43 జతలు అనేవి కరెక్ట్ ఆన్సర్ అండి. మీకు కన్ఫ్యూజ్ చేయడం కోసం పరదీయ నాడీ వ్యవస్థలో ఉండేటటువంటి నాడులు సంఖ్య ఎంత అని ఇచ్చి కింద ఆప్షన్ 12 వేస్తాడు, లేకపోతే 31 అంటాడు, లేకపోతే 43 అంటాడు. ఓకే, సో కాబట్టి సంఖ్య అన్నప్పుడు అక్కడ మనకి జతలు అనేటటువంటి ఉందా లేదా సింగిల్ గా ఉన్నాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో 43 కరెక్ట్ ఆన్సర్ అండి. కపాల నాడుల సంఖ్య ఎంత? పరదీయ నాడీ వ్యవస్థలో కపాల నాడుల సంఖ్య ఎంత? ఆప్షన్ ఏ 12 జతలు, 13. ఆప్షన్ బి 13 జతలు, ఆప్షన్ సి 31 జత, ఆప్షన్ డి 43 జతలు. కపాల నాడుల సంఖ్య ఎంత? కపాల నాడుల సంఖ్య ఎంత అంటే 12 జతలు, ఆప్షన్ బి 31 జత, ఆప్షన్ సి 43 జతలు, ఆప్షన్ డి పైవన్నీ 12 జతలు. ఓకే, రైట్ ఆన్సర్ అండి. జ్యోతి గారు 12 జతలు రైట్ ఆన్సర్. నెక్స్ట్, పరదీయ నాడీ వ్యవస్థలో వెన్ను నాడుల సంఖ్య ఎంత? పరదీయ నాడీ వ్యవస్థలో వెన్ను నాడుల సంఖ్య ఎంత? 31 జతలు రైట్ ఆన్సర్ అండి. వెన్ను నాడుల సంఖ్య 31 జతలు. ఓకే, మొత్తం అడిగితే 43, కపాల నాడులు అంటే 12 జతలు, కశేరు నాడులు అంటే 31 జత. ఓకే, రైట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్, జ్ఞానేంద్రియాల నుంచి మెదడు లేదా వెన్నుపాముకి సమాచారాన్ని తీసుకువెళ్ళేటటువంటి నాడుల్ని ఏమంటారు? జ్ఞానేంద్రియాల నుంచి సమాచారాన్ని మెదడు లేదా వెన్నుపాముకి తీసుకువెళ్ళేటటువంటి సమాచారాన్ని తీసుకువెళ్లే నాడుల్ని ఏమంటారు? ఆప్షన్ ఏ జ్ఞాన నాడి, ఆప్షన్ బి చాలక నాడి, ఆప్షన్ సి అనుబంధ నాడి, ఆప్షన్ డి పైవన్నీ. చెప్పండి. జ్ఞానేంద్రియాల నుంచి సమాచారాన్ని
మెదడు లేదా వెన్నుపాముకి తీసుకువెళ్లే నాడుల్ని ఏమంటారు? ఆప్షన్ ఏ జ్ఞాననాడి, ఆప్షన్ బి చాలకనాడి, ఆప్షన్ సి సహసంబంధ నాడి, ఆప్షన్ డి పైవన్నీ. చెప్పండి మిత్రులు. జ్ఞాననాడులు. ఓకే, రైట్ ఆన్సర్ అండి. జ్ఞానేంద్రియాల నుంచి సమాచారాన్ని తీసుకుపోయేవి జ్ఞాననాడులు. నెక్స్ట్, మెదడు వెన్నుపాము నుంచి సమాచారాన్ని కండరాలు గ్రంథులకి తీసుకువెళ్లే నాడుల్ని ఏమంటారు? మెదడు వెన్నుపాము నుంచి సమాచారాన్ని కండరాలు గ్రంథులకి తీసుకువెళ్లేటటువంటి నాడుల్ని ఏమంటారు? ఆప్షన్ ఏ జ్ఞాననాడులు, ఆప్షన్ బి చాలక నాడులు, ఆప్షన్ సి సహసంబంధ నాడులు, ఆప్షన్ డి పైవల్లి. కేంద్ర నాడీ వ్యవస్థ నుంచి సమాచారాన్ని కండరాలు గ్రంథులకి తీసుకెళ్లే వాటిని ఏమంటారు? చెప్పండి మిత్రులు ఆన్సర్. చాలకనాడులు. రైట్ ఆన్సర్ అండి. చాలకనాడులు అని చెప్తారు. ఇవి కొండలరావు గారు, రాంబాబు గారు, పద్మ గారు, దుర్గ గారు రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ బిట్, ఇది ఇంపార్టెంట్. మన శరీరంలో ఏ కణాలకి, ఈ క్రింది కణాల్లో ఏ కణాలకి దెబ్బతిన్నప్పుడు వాటి స్థానంలో కొత్త కణాలు అనేవి ఏర్పడవు? లేకపోతే మన శరీరంలో ఈ కణాలకి విభజన చెందే శక్తి లేదు. మన శరీరంలో ఏ కణాలకి విభజన చెందే శక్తి లేదు? ఎగ్జాంపుల్, ఫస్ట్ చర్మ కణాలు, బి కాలేయ కణాలు, ఆప్షన్ సి ఎముక కణాలు, ఆప్షన్ డి నాడీ కణాలు. చెప్పండి ఆన్సర్. నాడీ కణాలు. ఓకే, రైట్ ఆన్సర్ అండి. అనుష గారు, నీలిమ గారు, రాంబాబు గారు, పద్మ గారు రైట్ ఆన్సర్ అండి. నాడీ కణాలు ఒకసారి దెబ్బతిన్నట్లయితే మళ్ళీ నాడీ కణాలకి విభజన చెందేటటువంటి శక్తి అనేది ఉండదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో నాళ గ్రంథిని గుర్తించండి. జాగ్రత్తగా ఉండండి క్వశ్చన్. ఈ క్రింది ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో నాళ గ్రంథిని గుర్తించండి. ఆప్షన్ ఏ పిట్యూటరీ గ్రంథి, పీయూష గ్రంథి, పిట్యూటరీ గ్రంథి, థైరాయిడ్ గ్రంథి, అవటు గ్రంథి, నాలుగోది స్వేద గ్రంథి. ఇచ్చినటువంటి వాటిలో నాళ గ్రంథిని గుర్తించండి. నాళ గ్రంథి లేదా నాళ సహిత గ్రంథిని గుర్తించండి. ఇచ్చినటువంటి వాటిలో నాళ సహిత గ్రంథి లేదా నాళ గ్రంథిని గుర్తించండి. ఆప్షన్ ఏ థైరాయిడ్ గ్రంథి, ఆప్షన్ బి అధివృక్క గ్రంథి, ఆప్షన్ సి పిట్యూటరీ గ్రంథి, ఆప్షన్ డి స్వేద గ్రంథి. ఓకే, ఆప్షన్ డి స్వేద గ్రంథి రైట్ ఆన్సర్ అండి. నీలిమ గారు, కామేశ్వరి గారు, ఇంకా రాంబాబు గారు, ఓకే, పద్మ గారు, అనుష గారు రైట్ ఆన్సర్ అండి. ఓకే ఓకే అండి. నెక్స్ట్, ఇంకొకటి, ఈ క్రింది వాటిలో వినాళ గ్రంథిని గుర్తించండి. ఈ క్రింది వాటిలో వినాళ గ్రంథిని గుర్తించండి. ఆప్షన్ ఏ స్వేద గ్రంథి, ఆప్షన్ బి లాలాజల గ్రంథి, ఆప్షన్ సి కాలేయము, ఆప్షన్ డి థైరాయిడ్ గ్రంథి. చెప్పండి. ఈ క్రింది వాటిలో వినాళ గ్రంథిని గుర్తించండి. ఈ క్రింది వాటిలో వినాళ గ్రంథిని అంటే నాళాలు లేని గ్రంథిని గుర్తించండి. ఆప్షన్ ఏ లాలాజల గ్రంథులు, ఆప్షన్ బి స్వేద గ్రంథులు, ఆప్షన్ సి కాలేయము, ఆప్షన్ డి థైరాయిడ్ గ్రంథి. ఓకే, థైరాయిడ్. ఓకే, రైట్ ఆన్సర్ అండి నీలిమ గారు. నెక్స్ట్, వినాళ గ్రంథులు లేదా నాళరహిత గ్రంథులు విడుదల చేసేటటువంటి పదార్థాలని ఏమంటారు? వినాళ గ్రంథులు లేదా నాళరహిత గ్రంథుల నుంచి విడుదలయ్యేటటువంటి పదార్థాన్ని ఏమంటారు? ఎంజైములు, బి హార్మోన్లు, సి పైరుండు, డి ఏది కాదు. వినాళ గ్రంథుల నుంచి విడుదలయ్యేటటువంటి రసాయనాల్ని ఏమంటారు? హార్మోన్లు అంటారు. రైట్ ఆన్సర్ అండి. నీలిమ గారు రైట్ ఆన్సర్, కామేశ్వరి గారు రైట్ ఆన్సర్ అండి.
నెక్స్ట్ బఠానీ గింజ పరిమాణంలో ఉండే ముఖ్యమైనటువంటి గ్రంథి ఏది? బఠానీ గింజ పరిమాణంలో ఉన్నటువంటి అంతఃస్రావక గ్రంథి ఏది? ఆప్షన్ ఏ థైరాయిడ్ గ్రంథి, ఆప్షన్ సి అధివృక్క గ్రంథి, ఆప్షన్ డి ముష్కాలు, ఆప్షన్ సి ముష్కాలు, ఆప్షన్ డి పిట్యూటరీ గ్రంథి. చెప్పండి. రైట్ ఆన్సర్ పిట్యూటరీ గ్రంథి. నీలిమ గారు, రాంబాబు గారు, అనూష గారు రైట్ ఆన్సర్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో దేనిని మాస్టర్ ఆఫ్ ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటారు, లేకపోతే అంతఃస్రావక గ్రంథుల యజమాని అని ఏ గ్రంథిని పిలుస్తారు? ఆప్షన్ ఏ థైరాయిడ్ గ్రంథి, ఆప్షన్ బి అధివృక్క గ్రంథి, ఆప్షన్ సి పిట్యూటరీ గ్రంథి, ఆప్షన్ డి వచ్చేసి క్లోమము. చెప్పండి. అంతఃస్రావక గ్రంథుల యజమాని అని దేన్ని పిలుస్తారు? అంతఃస్రావక గ్రంథుల యజమాని అని దేన్ని పిలుస్తారు? ఆప్షన్ థైరాయిడ్ గ్రంథి, ఆప్షన్ బి అధివృక్క గ్రంథి, ఆప్షన్ సి క్లోమము, ఆప్షన్ డి పిట్యూటరీ గ్రంథి. ఓకే, రైట్ ఆన్సర్ అండి. పిట్యూటరీ గ్రంథి అనేది కరెక్ట్ ఆన్సర్. గుర్తుపెట్టుకోండి. పిట్యూటరీ గ్రంథికి ఇంకో పేరు ఏంటంటే పీయూష గ్రంథి అని కూడా పిలుస్తారు. దీన్ని మాస్టర్ గ్లాండ్ అని పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ ఏ హార్మోను అధికంగా విడుదలవటం వల్ల పెరుగుదల హార్మోను దేని నుంచి విడుదలవటం వల్ల పెరుగుదల అనేది ఎక్కువగా ఉంటుంది? ఏ హార్మోన్ ఏ గ్రంథి నుంచి విడుదలయ్యేటటువంటి హార్మోన్ అధికంగా విడుదలవటం వల్ల పెరుగుదల అనేది ఎక్కువగా ఉంటుంది? థైరాయిడ్ గ్రంథి, ఆప్షన్ బి అవటు గ్రంథి, ఓకే ఆప్షన్ సి పీయూష గ్రంథి, ఆప్షన్ డి క్లోమము. చెప్పండి. పీయూష గ్రంథి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో ఏ హార్మోన్ ని ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అంటారు, లేదా పోరాట లేదా పలాయన హార్మోన్ అని దేన్ని పిలుస్తారు? ఎడ్రినలిన్ హార్మోను, ఆప్షన్ బి నెక్స్ట్ థైరాక్సిన్ హార్మోను, ఓకే నెక్స్ట్ ఇన్సులిన్ హార్మోను. ఓకే, చెప్పండి. ఏ హార్మోన్ ని ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అంటారు? ఆప్షన్ ఏ థైరాక్సిన్, ఆప్షన్ బి ఇన్సులిన్, ఆప్షన్ సి ఎడ్రినలిన్. ఓకే, ఎడ్రినలిన్ అనేటటువంటిది ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అంటారండి. ఒక రైట్ ఆన్సర్ అండి. ఎడ్రినలిన్ అనేటటువంటి హార్మోన్ ని ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అంటారు. ఓకే, ఎడ్రినలిన్ రైట్ ఆన్సర్ అండి. అనూష గారు, నీలిమ గారు, జ్యోతి గారు, ఓకే రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో ముష్కాల నుంచి విడుదలయ్యేటటువంటి హార్మోన్ ని గుర్తించండి. ముష్కాల నుంచి విడుదలయ్యేటటువంటి హార్మోన్ ఏది? ఏ ఈస్ట్రోజన్, బి ప్రొజెస్టిరాన్, ఆప్షన్ సి టెస్టోస్టిరాన్, డి పైవన్నీ. ముష్కం నుంచి విడుదలయ్యేటటువంటి హార్మోన్ ని గుర్తించండి. ఈస్ట్రోజన్, ఆప్షన్ బి ప్రొజెస్టిరాన్, ఆప్షన్ సి టెస్టోస్టిరాన్, ఓకే ఆప్షన్ డి పైవన్నీ. ఓకే రైట్ ఆన్సర్ అండి. టెస్టోస్టిరాన్. నీలిమ గారు, అనుష గారు, రాంబాబు గారు, ఓకే రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ స్త్రీ బీజ కోశాల నుంచి విడుదల కానటువంటి హార్మోన్ ని గుర్తించండి. స్త్రీ బీజ కోశాల నుంచి విడుదల కానటువంటి హార్మోన్ ని గుర్తించండి. కొన్ని క్వశ్చన్ మీరు జాగ్రత్తగా వినాలి, చదువుకోవాలి. ఎందుకంటే విడుదల అయ్యేదా కానిదా అనేది గుర్తుపెట్టుకోవాలి. స్త్రీ బీజ కోశాల నుంచి విడుదల కాని హార్మోన్ ఏది అంటే చూడండి. ఫస్ట్ కాని హార్మోన్ ఈస్ట్రోజను, ప్రొజెస్టిరాను, సి టెస్టోస్టిరాను, పైవన్నీ. చెప్పండి. టెస్టోస్టిరాన్. ఓకే రైట్ ఆన్సర్ అండి. నీలిమ గారు, పద్మ గారు, ఓకే రైట్ ఆన్సర్ అండి. ఈ క్రింది వాటిలో ఏ గ్రంథిని మిశ్రమ గ్రంథి అని పిలుస్తారు? ఈ క్రింది వాటిలో ఏ గ్రంథిని మిశ్రమ గ్రంథి అని పిలుస్తారు? పిట్యూటరీ గ్రంథి, థైరాయిడ్ గ్రంథి, అధివృక్క గ్రంథి, క్లోమము. చెప్పండి, ఏ గ్రంథిని మనకి మిశ్రమ గ్రంథి అంటారు? మిశ్రమ గ్రంథి అని పిలిచేటటువంటి గ్రంథి ఏది? మిశ్రమ గ్రంథి అనేటటువంటిది పిలిచేటటువంటి గ్రంథి ఏది?
ఓకే, క్లోమము రైట్ ఆన్సర్ అండి. అనుష గారు, రాంబాబు గారు, పద్మ గారు. ఓకే, రైట్ ఆన్సర్ క్లోమము. క్లోమాన్ని మిశ్రమ గ్రంథి అంటారు. ఎందుకంటే క్లోమములో నాళ భాగం ఉంటది, వినాళ భాగం ఉంటది. అంటే ఆ రెండు భాగాలు ఏం చేస్తాయంటే చూడండి, నాళ భాగం అనేది క్లోమరసాన్ని విడుదల చేసి ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఉపయోగపడుద్ది, చిన్న ప్రేగులోకి వచ్చింది అది. మరి ఆ క్లోమంలో ఉన్నటువంటి వినాళ భాగం ఏం చేసిందంటే దాని నుంచి హార్మోన్ విడుదలయ్యి రక్తంలోకి వచ్చి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించింది. సో కాబట్టి ఒకే గ్రంథి రెండు రకాలుగా పనిచేసింది. అంటే ఒకే గ్రంథిలో రెండు భాగాలు ఉంటాయి, నాలుగు భాగం ఉంటుంది, వినాళ భాగం ఉంటుంది. సో కాబట్టి ఇలాంటి గ్రంథి అనేది మన శరీరంలో కేవలం అది ఒకటి మాత్రమే ఉంటది. కాబట్టి మిశ్రమ గ్రంథి అనేది మన శరీరంలో ఉండే మిశ్రమ గ్రంథి ఏది అంటే క్లోమము. ఓకే, రైట్ ఆన్సర్ అండి. సో ఇది ఈ రోజు టాపిక్.